ఓకే, వెల్కమ్ టు మై ఛానల్. సో ఇవాళ వీడియోలో అయితే మీకు ఒక సినిమా అనేది మనం ఎలా చేయాలనేది నేను ఈరోజు వీడియోలో అయితే మీకు చెప్తాను. సో ఇప్పుడు చూసుకుంటే మనకి ప్రస్తుతం అయితే ఫిల్మ్స్ అనేవి చాలా చాలా బాగా పాపులర్ అనమాట. సో ఇప్పుడే కాదు, ఇప్పటి నుంచో సినిమాలు అంటే బాగా క్రేజ్, బాగా హెవీ క్రేజ్. సో ఎంతోమందికి డైరెక్టర్ అవ్వాలని ఉంటుంది, అలాగే ఎంతోమందికి హీరోస్ అవ్వాలనుకుంటుంది, అలాగే ఎంతోమందికి హీరోయిన్ అవ్వాలి అని ఉంటుంది. సో చాలామందికి సినిమా ఇండస్ట్రీలోకి ఎంటర్ అవ్వాలి అని చెప్పే కోరిక అనేది ఉంటుంది కదా. సో అది డైరెక్టర్గా కావచ్చు, హీరోగా అయినా కావచ్చు, లేదా హీరోయిన్గా అయినా కావచ్చు. సో ఎలాగైనా కావచ్చు, మొత్తానికి అయితే వాళ్ళకి ఒక చిన్న ఆశ అనేది ఉంటుంది. బట్ అది వాళ్ళు అనుకున్న విధంగానే వాళ్ళు చివరికి వాళ్ళు అనుకున్న గోల్కి రీచ్ అవుతారా అంటే, సో కొంతమంది వెరీ లెస్ పీపుల్ అయితే రీచ్ అవుతారు. మ్యాక్సిమం అయితే ఎక్కువ మంది అయితే అసలు రీచ్ అవ్వలేరు, అందరు బయట ఉంటారనమాట. సో ఎందుకని ఫిల్మ్ ఇండస్ట్రీలోకి ఎంటర్ అవ్వడం అంత కష్టం? సో అసలు రియాలిటీ ఏంటి? మనం నిజంగానే డైరెక్టర్ అవ్వగలమా? మనం నిజంగానే హీరో అవ్వగలమా? మనం నిజంగానే హీరోయిన్ కానీ ఏదైనా అవ్వగలమా అంటే, సో ఇది చాలా చాలా కష్టం అనమాట. ఎంతోమంది ఈజీ అనుకుంటారు. ఏదో ఒక్క యాక్టింగ్ చేసినంత మాత్రాన, ఏదో ఒక్క షార్ట్ ఫిల్మ్ చేసినంత మాత్రాన మీకు వెంటనే ఛాన్స్ అనేది వచ్చేవి. సో అలా వచ్చేవారు అయితే ఇంకా యూట్యూబ్లో ఇంకా ఇప్పుడు కొన్ని సంవత్సరాల నుంచో ఎప్పుడో చాలామంది షార్ట్ ఫిల్మ్స్ చేస్తూ ఉన్నారు. సో వాళ్ళకే ఇప్పుడు వచ్చి ఒక ఛాన్స్ కూడా రాలేదు సినిమా నుండి. సో సినిమా ఛాన్స్ రావటం అంటే ఎవరో చూసి ఇవ్వటం కాదు, ఎవరైనా డైరెక్టర్ మన 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 యూట్యూబ్లో మన వీడియోస్ చూసి నచ్చితే ఓకే ఇతను ఈ క్యారెక్టర్ సరిపోద్ది అని చెప్పి అతను నచ్చి అలా అనుకుంటేనే, అలా సెట్ అయితేనే అప్పుడే మీకు కాల్ వచ్చింది అతని నుంచి. సో లేకపోతే రాదు. సో ఇప్పుడు ఎంతోమంది యూట్యూబ్లో ఎన్నో మంది షార్ట్ ఫిల్మ్స్ చేసుకుంటా ఉన్నారు. సో ఇప్పటికి కొంతమందికి ఆఫర్ వచ్చింది, కానీ కొంతమందికి అయితే ఇంకా రాలేదు. సో అలా అని చెప్పి షార్ట్ ఫిల్మ్స్ చేయొద్దని చెప్పట్లా. మీరు షార్ట్ ఫిల్మ్స్ చేయండి, మీ టాలెంట్ చూపించండి షార్ట్ ఫిల్మ్స్లో. అది సో చూపించండి, మీరు అనుకున్న గోల్కి రీచ్ అయ్యే కష్టపడండి. అది అంటే నేనంటే ఎందుకు మన ఫిల్మ్ ఇండస్ట్రీలోకి కష్టం, మనం అంటే అందులో ఎంటర్ అవ్వడం కష్టం కాదు అసలు. ఈజీయే, ఏదైనా ఈజీయే. బట్ మనం వెళ్ళే వే అనేది కరెక్ట్గా ఉండాలి. అది సో మనకి మన మీద కాన్ఫిడెన్స్ ఉండాలి. అది ఒక్క సినిమా హిట్ అయితే ఇక తర్వాత మీరు వెనక్కి చూసుకోవాల్సిన అవసరం లేదు. అది సో మీరు ఆ కాన్ఫిడెన్స్ ఇచ్చుకొని మీరు జనాలకి మీ మొహం అనేది పరిచయం చేయాలి, అంటే గుర్తుండిపోవాలి. అది మీరు రేపు ఎక్కడైనా మీ మొహం చూసినప్పుడు ఓహో ఇతను ఈ పలానా సినిమా చేసాడు సూపర్ హిట్ అని చెప్పి అలా అనుకోవాలి. సో అప్పుడే మీరు ఇండస్ట్రీలోకి ఇంకా ఎంటర్ అయిపోయినట్టు. అది సో మీరు జస్ట్ ఇండస్ట్రీలోకి వచ్చి జస్ట్ ఒక సినిమా మొదలు పెట్టారనుకోండి, సో అంత మాత్రాన మీరు ఇండస్ట్రీలోకి ఇంకా వచ్చేసారు, ఇంకా ఇండస్ట్రీలోకి ఎంటర్ అయిపోయారు అని చెప్తే అనుకోకూడదు. సో మీ యొక్క డెబ్యూట్ సినిమాని రిలీజ్ అయిన తర్వాత బాగా మంచి రెస్పాన్స్ వచ్చిన తర్వాత అప్పుడు మీకంటూ ఒక గుర్తింపు అనేది వచ్చింది. సో అలా మీరు అక్కడి నుంచి మీ యొక్క జర్నీ అనేది స్టార్ట్ చేస్తారు ఆ ఫిల్మ్ ఇండస్ట్రీలో. సో ఇప్పుడు లేదు మీకు ఇంకా ఛాన్స్ రాలేదంటే యూట్యూబ్లో మీరు షార్ట్ ఫిల్మ్స్ చేస్తూ ఉండండి. అది నేను చేయనని చెప్పట్లా, చేస్తూ ఉండండి. మీరు అంటే వాళ్ళ కాల్ కోసం ఎదురు చూడకుండా మీరు మీ ఓన్గా కొన్ని షార్ట్ ఫిల్మ్స్ చేస్తూ ఉండండి. నేను ఓవర్కే చేయమంటలేదు. ఒక పక్క మీ టైం వేస్ట్ అవ్వకూడదు, అలాగే మీరు అనుకున్న గోల్ కూడా వేస్ట్ అవ్వకూడదు. సో మీరు యూట్యూబ్లో మీకు అందరికీ తెలుసు, మనం యూట్యూబ్లో వీడియోస్ ద్వారా మనం మనీ అనేది యాడ్ చేయొచ్చు కదా. సో మీకంటూ ఒక ఛానల్ క్రియేట్ చేసుకోండి, మీకంటూ ఒక షార్ట్ ఫిల్మ్స్, మీకంటూ ఒక టీమ్ని సెలెక్ట్ చేసుకోండి, లేదా మీరు ఒక్కరే అన్నీ చూసుకోండి. సో మీకంటూ ఒక ఛానల్, మీకంటూ ఒక టీమ్ అనేది చూసుకోండి. సో మంచి షార్ట్ ఫిల్మ్స్ అనేది అన్నీ అప్లోడ్ చేస్తూ ఉండండి ఆ ఛానల్లో. సో రేపు వాటి ద్వారా డబ్బులు వస్తాయి, మీకు మనీ కూడా వస్తాయి. ఒక పక్క రేపు మీ యొక్క ఛానల్ ఎంత బాగా యూట్యూబ్లో పాపులర్ అయితే అంత ఎక్కువ మనీ వస్తాయి. అది సో అందుకనే మీరు సినిమా ఇండస్ట్రీలోకి ఎంటర్ అవ్వాలి, దానికోసమే నేను షార్ట్ ఫిల్మ్స్ చేస్తాను అనే మైండ్ సెట్ని తీసేయండి. నాకు సినిమా మీద ఇంట్రెస్ట్, ప్యాషను, కాబట్టి నేను షార్ట్ ఫిల్మ్స్ చేస్తున్నాను. ఇది జస్ట్ నాకు పక్కన సెకండరీ జాబ్ మాత్రమే అని చెప్పి అనే మైండ్ సెట్తో మీరు పనిచేయాలి.
యూట్యూబ్లో మీరు మీ యొక్క ఛానల్ ఒక ఓన్ సొంత ఛానల్ క్రియేట్ చేసుకొని, సో దానికంటూ ఒక పేరు పెట్టేసి, ఒక మంచి ఛానల్ ఐకాన్ పెట్టేసి, మీరు మీకంటూ కొన్ని షార్ట్ ఫిల్మ్స్ అనేది చేస్తూ ఉండండి. అది సో ఆ ఛానలే రేపు మిమ్మల్ని పైకి తీసుకొచ్చింది. యూట్యూబ్లో మీకు మనీ కూడా వస్తాయి. సో మీకంటూ నెలకి సరిపడా ఖర్చులు కూడా డబ్బులు వస్తాయి. ఇప్పుడు మీరు చూసుకుంటే ఎంతోమంది యూట్యూబ్లో చాలామంది ఇలా షార్ట్ ఫిల్మ్స్ చేసి చాలా డిఫరెంట్ వీడియోస్ చేసి ఎంతో మనీ సంపాదించుకుంటున్నారు. ఎంతోమంది కార్లు కొనుక్కుంటున్నారు, ఎంతోమంది ఇల్లులు కొనుక్కుంటున్నారు, ఎంతోమంది ప్రాపర్టీస్ కొనుక్కుంటున్నారు. చెప్తే అర్థం కాదు, యూట్యూబ్ అదేంటబ్బా యూట్యూబ్లో అంత వస్తాయా అని చెప్పేసి మీరు అనుకోవచ్చు. యూట్యూబ్లో అంత రావు, బట్ మీరు పాపులర్ అయితే వస్తాయి. అంటే మీకు వ్యూస్ వస్తే ఖచ్చితంగా వస్తాయి. సో మీకు వ్యూస్ ఎంత వస్తే అంత వస్తాయి, అంత ఎక్కువ మనీ వస్తాయి. అంతేగాని 10 వ్యూసో 20 100 వ్యూస్ వస్తే మాత్రం అది అవ్వదు. సో మీరు అప్లోడ్ చేస్తూ ఉండండి, వీలంతవరకు షేర్ చేస్తూ ఉండండి. మ్యాక్సిమం పాపులారిటీ, ఏదో ఒక షార్ట్ పాపులారిటీ వచ్చింది. సో ఖచ్చితంగా మీ యొక్క ఛానల్కి అయితే మంచి రెస్పాన్స్ వచ్చింది, మంచి రెవెన్యూ కూడా వస్తుంది. సో మీరు సినిమా ఇండస్ట్రీలోకి రాకపోతే ఇంక నేను ఫెయిల్ అయినట్టు అనుకోకండి. మీకంటూ యూట్యూబ్ ప్లాట్ఫామ్ ఉంది, అది యూట్యూబ్ వాళ్ళు మనకి మనీ ఇస్తారు. సో ఈ విషయం మీరు మర్చిపోకండి. యూట్యూబే కాదు, ఫేస్బుక్ కూడా ఉంది, బట్ యూట్యూబ్ అనేది మెయిన్. యూట్యూబే అందరికీ ఈ బేసిక్ ప్లాట్ఫామ్. సో ఇప్పుడు మనం చూసుకుంటే పెద్ద సినిమా ట్రైలర్లు కూడా ఈ యూట్యూబ్లోనే రిలీజ్ చేస్తారు. ఎందుకంటే ఎక్కువ జనాలు చూసేది యూట్యూబే. యూట్యూబ్ అనేది ప్రపంచంలో నంబర్ 1 వీడియో షేరింగ్ ప్లాట్ఫామ్. సో ఈ యూట్యూబ్లో మీరు ఛానల్ క్రియేట్ చేసుకొని మీ యొక్క టాలెంట్ మీరు చూపించుకుంటే ఖచ్చితంగా మీకు లైఫ్ ఇచ్చింది యూట్యూబ్ పక్కగా. అందరికీ ఇప్పుడు ఎంతోమంది మీరు యూట్యూబ్లో చూసుకుంటే ఎంతోమంది ఛానల్స్ క్రియేట్ చేసుకొని వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తూ ఉన్నారు. వాళ్ళందరూ పిచ్చోలేం కాదు. మీరు అనుకుంటూ ఉంటారు వాళ్ళు ఈడెంతరాడైనా ఇలాంటి పిచ్చి వీడియోలు అప్లోడ్ చేసి చేస్తూ ఉంటాడు, మొత్తం టైం వేస్ట్ చేస్తాడు, వీడికి వేరే టైం పాస్ లేదా, వేరే పని లేదా అని చెప్పి అలా అనుకుంటూ ఉంటారు. బట్ యాక్చువల్గా అక్కడ పిచ్చోడు ఎవరంటే మీరు. ఎందుకంటే అతని డబ్బులు వస్తాయి, అతని మనీ వస్తాయి అనే విషయం మీకు తెలియదు. మీరు టైం వేస్ట్ అయ్యి మీరు అతని వీడియోస్ వస్తారు. సో ఇక్కడైనా మీరు మేల్కోండి, ఎవరిని తక్కువ అంచనా వేయద్దు. ఎవరి ప్లాన్స్ వాళ్ళకు ఉంటాయి, ఎవరి మైండ్ సెట్ వాళ్ళకు ఉంటాయి, ఎవరి ఐడియాస్ వాళ్ళకు ఉంటాయి. సో ఎవరు ఏ వేలు వెళ్తారో మనకి చెప్పలేము. సో ఒకడు ఆ వేరే వెళ్తున్నాడని చెప్పి మనం వేరేలాగా ఆలోచించకూడదు. చూద్దాం అసలు ఎందుకు అటు వెళ్తున్నాడో తెలుసుకొని అప్పుడు అది బ్యాడ్ అయితే ట్రోల్ చేయండి, గుడ్ అయితే మెచ్చుకోండి, లేదా గుడ్ అయితే మెచ్చుకోపోయినా పర్లేదు, సైలెంట్గా ఉండండి. సో ఎవరిని తక్కువ అంచనా వేయద్దని చెప్తున్నాను. ఎందుకంటే తక్కువ అంచనా వేస్తే మాత్రం మిమ్మల్ని మీరు మోసం చేసుకున్నట్టు. అది ఇది రియాలిటీ. ఎవరిని తక్కువ అంచనా వేస్తే అందరూ గొప్పే, ఎప్పుడు ఏది అవుతాడో ఏది చేస్తాడో కూడా ఎవరికి తెలియదు. సో మీరు ఖచ్చితంగా ఎవరిని తక్కువ అంచనా వేయకుండా మీ టాలెంట్ మీరు చూపించుకోండి అంతే, అంతేగాని పక్కన వాళ్ళ టాలెంట్ మీద మీరు నీళ్లు చల్లుదాం అనుకుంటే మాత్రం మిమ్మల్ని మీరే నష్టపోతారు. సో సినిమా ఇండస్ట్రీలో మనకు కావాల్సింది, మీరు డైరెక్టర్ అవ్వాలంటే ఒక మంచి స్క్రిప్ట్ తయారు చేసుకోండి. ఆ స్క్రిప్ట్ సినిమా తీస్తే బ్లాక్ బస్టర్ అవ్వాలి. సో అంతా మీ స్క్రిప్ట్ మీద ఆధారపడి ఉంటుంది. మీ స్క్రిప్ట్ కనుక బ్లాక్ బస్టర్ స్కాక అనుకుంటే మాత్రం పక్కా హిట్. ఈ స్క్రిప్ట్ చూస్తే హిట్టేరా అని అనిపిస్తే మాత్రం మీరు ఏ హీరో దగ్గరికి వెళ్ళినా సరే ఆ హీరో మీతో సినిమా చేయడానికి యాక్సెప్ట్ చేస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎన్టీఆర్ దగ్గరికి వెళ్ళినా లేకపోతే మహేష్ బాబు దగ్గరికి వెళ్ళినా సరే వాళ్ళు ఖచ్చితంగా స్టోరీ కనుక హిట్ స్టోరీ బాగా సూపర్ అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా చేస్తారు. సో మీకు ఒక ఛాన్స్ ఇస్తారు, అవకాశం ఇస్తారు, ఒక డెబ్యూట్ డైరెక్టర్ లాగా. సో చూస్తే పెద్ద స్టార్ హీరోలు కూడా డెబ్యూట్ డైరెక్టర్కి ఛాన్స్ ఇస్తారు స్టోరీ నచ్చి. సో మీరు దాన్ని యూజ్ చేసుకోవాలి. వాళ్ళు డిస్పాయింట్ చేస్తారంటే మాత్రం మీకు ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ మీకు స్టార్ హీరోతో మీకు సినిమా పడిందంటే మాత్రం మీకు లైఫ్ తిరిగిపోయినట్టే, మీకు లైఫ్ ఇంకా చేంజ్ అయిపోయినట్టే, మీ లైఫ్ ఎక్కడికో వెళ్ళిపోద్ది. సో వాళ్ళకున్నంత క్రేజు మీకు కూడా వచ్చేస్తుంది. ఆ క్రేజు ఇది మీకు గుర్తింపు తెప్పించింది. ఎన్టీఆర్ సినిమా చేస్తే మనకి తెలిసిందే, కలెక్షన్స్ బాగా వస్తే అంటే మాస్, కానీ మీరు సినిమా బాగా తీయాలి. ఇది మీరు ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాల్సిన విషయం. సో డబ్బులు సంపాదించడం
అంటే ఎన్నో మార్గాలు ఉన్నాయి. ఒక సినిమా ఇండస్ట్రీ కాదు, సినిమా ఇండస్ట్రీలో కోట్లు సంపాదిస్తారు. సో అందుకే సినిమా ఇండస్ట్రీలోకి అలా కాదు, మీరు ప్యాషన్తో ఉండాలి, డబ్బులు కూడా సంపాదించాలని ఉండాలి, బట్ ప్యాషన్ ఎక్కువ ఉండాలి. దానికన్నా ప్యాషన్ ఎక్కువ ఉంటే అప్పుడు మీకు మీ యొక్క సినిమా అవుట్పుట్లు కూడా అంతా బాగుంటాయి. మీరు డబ్బులు సంపాదించడం కోసం తీస్తే మాత్రం అవి మీరు తీసే సినిమాలు కూడా అలానే ఏడుస్తాయి. సో ఇది వచ్చేసి ఇది మీరు యూట్యూబ్లో మనీ సంపాదించుకోండి, మీరు వీడియోస్ అప్లోడ్ చేసుకోండి. యూట్యూబ్ అనేది చాలా మంచి మనీ వస్తాయి. బట్ యూట్యూబ్లో మీరు డైరెక్ట్గా ఒక ఛానల్ క్రియేట్ చేసి ఒక వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు మనీ అనేది వచ్చేవి. ఎస్, ఎందుకంటే మీకు యూట్యూబ్లో మీకు మానిటైజేషన్ అనేది ఆన్ అవ్వాలంటే మీ ఛానల్కి వచ్చేసి 1K సబ్స్క్రైబర్స్ అలాగే 4K వాచ్ అవర్స్ తెచ్చుకుంటే అప్పుడు మీ ఛానల్కి మానిటైజేషన్ అనేది ఆన్ ఉండాలి. సో యూట్యూబ్ ఇదివరకు ఏంటంటే ఒక 6 years బ్యాక్ అంటే 2014 ఆ టైంలో అయితే యూట్యూబ్ వాళ్ళు ఇలాంటివి రూల్స్ ఏం పెట్టలేదు. జస్ట్ డైరెక్ట్గా ఒక ఛానల్ క్రియేట్ చేసి ఒక వీడియో అప్లోడ్ చేసాం అనుకోండి, ఆటోమేటిక్గా యూట్యూబ్ వాళ్ళు మానిటైజేషన్ ఆన్ చేసేసేవాళ్ళు మన ఛానల్కి. అంటే మన ఛానల్ వీడియోస్ మీద యాడ్స్ అనేది రన్ చేసేవాళ్ళు. బట్ ఇప్పుడు అలా కాదనమాట. సో ఇప్పుడు వచ్చేసి కొద్దిగా యూట్యూబ్ వాళ్ళు కొంచెం స్ట్రిక్ట్గా అయ్యారు. సో బేస్డ్ ఆన్ అంటే వాళ్ళు ఈ న్యూ ఇయర్స్ మారుతున్న కొద్దీ వాళ్ళు కూడా వాళ్ళ పాలసీస్ని చేంజ్ చేసుకుంటూ వస్తున్నారు. సో ఇక ఇప్పుడు 2021 వచ్చింది కదా, ఈ 2021లో వాళ్ళు ఏమైనా మానిటైజేషన్ పాలసీ చేంజ్ చేయొచ్చా అంటే మనం చెప్పలేం. సో చేంజ్ చేయొచ్చు, బట్ చేంజ్ చేయరని చెప్పి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడున్న ఈ 1K సబ్స్క్రైబర్స్, ఈ 4K వాచ్ అవర్స్ తెచ్చుకోవటమే మహా కష్టం. అలాంటిది ఇంకా మనం వాళ్ళు ఉన్నటువంటి ఇంకా దీనికన్నా కష్టమైన పాలసీ తెచ్చారంటే మాత్రం సో ఇంకా యూట్యూబ్లో ఎవరు ఉంటారు, చాలా కష్టమైంది అది. సో మొత్తానికి అయితే మనం యూట్యూబ్లో మన ఛానల్ క్రియేట్ చేసుకొని మన టాలెంట్ని మనం చూపించుకోవచ్చు, సినిమా పరంగా దేని పరంగా అయినా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి సినిమా ఏదైనా కానివ్వండి ఎలాగైనా చూసుకోవాలి మనం. మీకంటూ ఒక కెమెరా కొనుక్కోండి, మీకంటూ ఒక ట్రైపాడ్ కొనుక్కోండి. సో మీరు మినిమం ఒక షార్ట్ ఫిల్మ్ చేయాలన్నా సరే మీకు ఒక కెమెరా అవసరం, మీకు ఒక ట్రైపాడ్ స్టాండ్ అనేది అవసరం. ఎందుకంటే మీకు కెమెరా కాకపోయినా ఒక స్మార్ట్ ఫోన్ ఉన్నా చాలు, ఖచ్చితంగా అయితే మీకంటూ ఈ రెండు అయితే ఖచ్చితంగా ఉండాలి. అప్పుడే మీరు ఒక షార్ట్ ఫిల్మ్ అనేది చేయగలరు. సో ఇప్పుడు చూసుకుంటే ప్రతి ఒక్క కాలేజ్ స్టూడెంట్ చేతిలో కెమెరా ఉంటుంది. కెమెరా కానీ పెద్ద మంచి క్వాలిటీ కెమెరా ఉన్న ఫోన్ ఉంటుంది. సో రెండిట్లో ఏదో ఒకటి ఉంటుంది. సో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలి. మనకి బేసిక్ ఎక్విప్మెంట్ వచ్చేసి ఖచ్చితంగా మన చేతిలో ఫోన్ కానీ, మంచి కెమెరా క్వాలిటీ ఉన్న ఫోన్ కానీ, లేదా మంచి కెమెరా కానీ, DSLR కెమెరా కానీ ఉండాలి. అండ్ అలాగే దాంతోపాటు ఒక ట్రైపాడ్ స్టాండ్ ఉండాలి. సో ఇది వచ్చేసి మన బేసిక్ ఎక్విప్మెంట్ అనమాట. సో ఇంకా మనకి ఇంకా చాలా ఉన్నాయి ఎక్విప్మెంట్లు, బట్ అవన్నీ అవసరం లేదు ప్రస్తుతానికి అయితే. మీరు ఇప్పుడు షార్ట్ ఫిల్మ్ అనేది ఎలా చేయాలో మీకు ఇప్పుడు చూపిస్తాను, ఓకేనా? హలో గాయ్స్, ఎలా ఉన్నారు? ఓకే, ఇప్పుడు మనం చూసాం కదా, ఇప్పుడు సినిమా అనేది మనం ఎలా చేయాలనేది మీరు చూసారు కదా. సో ఇలానే మనం జాగ్రత్తగా ఒక సినిమా అనేది చేసుకోవాలన్నమాట. సో షార్ట్ ఫిల్మ్ అనేది ఎలా చేయాలో నేను మీకు ఇప్పుడైతే చెప్తానమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ సో బేసిక్గా అయితే చాలామందికి షార్ట్ ఫిల్మ్స్ అనేది చేయాలని ఉంటుంది, అలాగే చాలామంది చేస్తూ ఉంటారు కూడా. సో వాళ్ళకి ఏంటంటే ఎలా పడితే అలా చేస్తారనమాట షార్ట్ ఫిల్మ్. అది ఒక సినిమా లుక్ కనీసం సినిమాటిక్లా లేకపోయినా కనీసం ఒక యావరేజ్గా
జస్ట్ ఒక షార్ట్ ఫిల్మ్ లాగే ఉండాలి కదా. బట్ వాళ్ళు ఏంటంటే ఆ క్వాలిటీ అనేది తెప్పిలేరు అనమాట. వాళ్ళకి టాలెంట్ ఉంటుంది, బట్ వాళ్ళు స్కిల్స్లే ఉండవు అనమాట, బేసిక్స్ ఉండవు వాళ్ళకి. సో వాళ్ళు పెద్ద ఫీల్ అయిపోతుంటారు డైరెక్టర్ లాగా. బట్ అక్కడ తీరా చూస్తే అక్కడ వాళ్ళ దగ్గర ఏమీ ఉండదు. సో మనం షార్ట్ ఫిల్మ్ ఒకటి తీయాలంటే సో దాని లెంత్ ఎంత, దాని మినిమం ఫస్ట్ లెంత్ ఎంత ఉండాలో మనం మాట్లాడుకుందాం. సో ఆ లెంత్ ఎంత ఉండాలంటే మనకు వచ్చేసి ఒక 10 minutes ఉంటే చాలు మ్యాక్సిమం. సో 10 minutes ఉండాలి, 10 to 15 minutes ఉండాలి షార్ట్ ఫిల్మ్ అంటే మ్యాక్సిమం. సో 10 minutes 15 మ్యాక్సిమం, మినిమం వచ్చేసి ఒక 5 minutes, ఒక 3 minutes అలాగే ఉండొచ్చు. సో మ్యాక్సిమం వచ్చేసి ఒక 15 minutes వరకు ఉంటే ఓకే. 15 minutes వరకు ఉండాలి షార్ట్ ఫిల్మ్ అనేది. మినిమం వచ్చేసి 3 minutes ఉండాలి. మినిమం వచ్చేసి 3 minutes కావచ్చు, ఎంతైనా ఉండొచ్చు. 1 minute కావచ్చు, 4 minutes కావచ్చు, ఎంతైనా ఉండొచ్చు. బట్ మ్యాక్సిమం వచ్చేసి 40 minutes వరకే ఉండాలి. 40 minutes లెంత్ మ్యాక్సిమం. షార్ట్ ఫిల్మ్ లెంత్ వచ్చేసి 40 minutes. సో 40 minutes. సో అంత మించి లెంత్ పెరిగిందంటే మాత్రం అది షార్ట్ ఫిల్మ్ కిందకైతే రాదు, అది వచ్చేసి సినిమా కిందకైతే వచ్చింది. సో మీరు ఒక షార్ట్ ఫిల్మ్ అనేది చేయాలంటే మీరు వచ్చేసి మీ యొక్క సినిమా లెంత్ 40 minutes దాటకుండా మీరు చూసుకోవాలి. ఒకవేళ దాటినా ఏం కాదు, బట్ అది అఫీషియల్గా పరంగా అయితే యాక్చువల్గా అయితే అది షార్ట్ ఫిల్మ్ అంటారు, అది సినిమానే అయిపోద్ది. సో ఒక పొరపాటున మీరు 40 minutes కాకుండా 45 minutes వచ్చినా సరే లెంత్, అది కూడా ఇంకా సినిమా కిందే వచ్చేస్తుంది. సో అది మీరు షార్ట్ ఫిల్మ్ అని చెప్పుకున్నా సరే, బట్ అది సినిమానే అంటారు సో మామూలుగా. సో 40 minutes లెంత్ లోపలే ఉండేటట్టు చూసుకోండి. సో మ్యాక్సిమం అయితే నేను సజెషన్ ఇచ్చేది ఏంటంటే షార్ట్ ఫిల్మ్ అంటే మినిమం ఒక 10 to 15 minutes ఉండాలి అంతే. షార్ట్ ఫిల్మ్ అంటే 10 to 15 minutes లెంత్తో తీయండి మీరు. సో ఎందుకంటే 40 minutes తీసారనుకోండి, 40 minutes చూడాలంటే చూడరు జనాలు, వ్యూవర్స్. సో షార్ట్ నుండి లాస్ట్ ఎండింగ్ వరకు చూడాలంటే వాళ్ళు చూడరు, మధ్యలో స్కిప్ అయిపోతారు, మధ్యలో వెనక్కి వెళ్ళిపోతారు. యూట్యూబ్ సపోజ్ మీరు ఒక 40 minutes లెంత్ ఉన్న ఒక షార్ట్ ఫిల్మ్ చేశారనుకోండి, ఒక 40 minutes లెంత్ ఉన్న ఒక షార్ట్ ఫిల్మ్ చేశారనుకోండి, సో రేపు అది యూట్యూబ్లో అప్లోడ్ చేశారనుకోండి. సో అప్లోడ్ చేసినప్పుడు వ్యూవర్స్ చూస్తారు కదా వీడియోని. సో అదేంటంటే వాళ్ళు మొత్తం చూడరనమాట. మొత్తం చూడకుండా కొంచెం చూసి వెనక్కి వెళ్ళిపోవటం, లేదా మధ్య మధ్యలో స్కిప్ చేసుకుంటూ లాస్ట్ వరకు వెళ్ళటము అలా చేస్తుంటారు. సో మొత్తం అయితే కంప్లీట్గా అయితే ఎవరు చూడరు. సో అందుకని చెప్తుంది మినిమం 10 minutes, మ్యాక్సిమం 10 minutes లెంత్ చేయండి. 10 minutes కానీ 15 minutes కానీ లెంత్ ఉండేటట్టు చూసుకోండి షార్ట్ ఫిల్మ్కి. సో 10 to 15 minutes 10 minutes కానీ లేదా 15 minutes కానీ ఉందనుకోండి, సో వాళ్ళు చూస్తారు, మొత్తం చూస్తారు. 10 minutes 15 minutes అది పెద్ద ఎక్కువ లెంత్ కాదు కాబట్టి చూస్తారు. సో మనకి ఈజీగా మనకి ఎటువంటి ప్రాబ్లం లేకుండా మనం ఎలాగా మా ఈ డిస్టర్బెన్స్ ఒకటి అవుట్ సైడ్ డిస్టర్బెన్స్ ఎక్కువ అయిపోయింది ఈ మధ్య. సో మీరు ఒక 10 minutes కానీ ఒక 15 minutes లెంత్ మ్యాక్సిమం అలా ఉండేటట్టు చూసుకోండి. సో మ్యాక్సిమం అయితే 40 minutes ఉండాలి. యాక్చువల్గా అయితే 40 minutes వరకు చేసుకోవచ్చు మీరు. బట్ నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే మీరు ఒక 10 minutes లెంత్ ఉండాలి. 10 minutes లెంత్ ఉండేటట్టు చూసుకోండి. ఓన్లీ 10 minutes వరకు చూసుకోండి. లేదు అంటే ఒక 15 minutes అంతే. 15 minutes మించి మీరు లెంత్ పెంచుకోమాకండి. సో అలా చేస్తే మాత్రం మీరు అలా నేను చెప్పినట్టుగా 10 minutes కానీ 15 minutes లెంత్ షార్ట్ ఫిల్మ్స్ చేశారనుకోండి, మీ షార్ట్ ఫిల్మ్స్ మొత్తం చూస్తారు జనాలంతా. అది ఇంకా స్కిప్ చేయకుండా మొత్తం పాస్ లేకుండా చూస్తారు. అది మధ్యలో వెనక్కి వెళ్ళిపోకుండా, సగం చూసి వెళ్ళిపోకుండా అలా అదే ఉండవు. సో అందుకే చెప్తుంది దగ్గర పెట్టుకొని ఈ విషయాన్ని మీరు మైండ్లో ఎక్కించుకోవాలి. మీరు అంతేగాని మీకు ఇష్టం వచ్చిన లెంత్ ఎక్కువ 40 minutes దానికంటే ఎక్కువ ఎంత పడితే అంత చేశారనుకోండి, సో రేపు ఎవరు చూడరు అనమాట ఈ సినిమాని. సో సగం చూసి వెనక్కి వెళ్ళిపోవటం, లేదా సగం స్కిప్ చేసి ముందుకు వెళ్ళిపోవటం చేస్తారు. రేపు వాళ్ళు ఏమంటారంటే ఏం బాగుందిరా సినిమా, ఏం లేదురా మా ఈ చండాలంగా ఉందిరా, ఓకేరా నీ వరకు ట్రై చేసావు, నెక్స్ట్ బాగా అంటారా ఒకే మాట. అది వాళ్ళకి అక్కడ వెనకాల మన సినిమా ఎంత కష్టపడామో నాకు తెలియదు, వాళ్ళకి అర్థం కాదు. వాళ్ళకి ఎందుకంటే వాళ్ళకి చేత కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు మీతో పోల్చుకుంటే వాళ్ళు 0 యాక్చువల్గా. సో వాళ్ళు మొత్తం సినిమా చూడకుండా వాళ్ళు కొద్దిగా చూసేసి
ఏం బాగుందిరా, బాగాలేదురా, బాగాలేదు, డిస్లైక్ కొట్టాం. సో ఎందుకంటే వాళ్ళు చేతకాని దద్దమ్మలు అంటారు. వాళ్ళు వాళ్ళు వాళ్ళ వాళ్ళు యాక్చువల్గా అయితే వాళ్ళందరి దృష్టిలో బుల్షిట్స్ అంటారు వాళ్ళు. సో వాళ్ళు ఎందుకు పనికిరారు, వాళ్ళు కూడా చేయలేరు. అదే మీరు చేసిన షార్ట్ ఫిల్మ్ని వాళ్ళు చేసి చూపించబెట్టమండి. మీరు చేసిన షార్ట్ ఫిల్మ్ని వాళ్ళు చేసి చూపెట్టమనండి, వాళ్ళు చేయలేరు. మీకన్నా దరిద్రంగా చేస్తారు వాళ్ళు. అది. సో మీరు ఎవరు ఏ నెగిటివ్ కామెంట్స్ చేసినా సరే మీరు అస్సలు ఏమి మీరు బాధపడాల్సిన అవసరం అయితే లేదు. సో వాళ్ళపైన మీకు కౌంటర్ వేస్తే మీరు కౌంటర్ వేయండి, లేదా ఓకే అని చెప్పి సైలెంట్గా ఉండండి. సో మన షార్ట్ ఫిల్మే మనకి ఇంపార్టెంట్, మన షార్ట్ ఫిల్మే మనకి నచ్చిద్ది అంతే. ఎవరికి నచ్చిపోయినా కనీసం ఒక్కడికి నచ్చినా చాలు. సో మీరు ఎంత కష్టపడి బాగా చేసినా సరే అది చివరికి నచ్చకపోయినా సరే ఏం పర్లే, సైలెంట్గా ఉండండి. నెక్స్ట్ ఇంకో షార్ట్ ఫిల్మ్ ఇంకా కొద్దిగా బాగుండేటట్టు చూసుకోండి. సో దీనికంటే ఇంకా బాగుండేటట్టు చూసుకోండి, బాగా తీస్తూనే ఉండండి. అది ఎందుకంటే అందరికి నచ్చింది షార్ట్ ఫిల్మ్, బట్ వాళ్ళు ఏంటంటే నచ్చినట్టు యాక్ట్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళకి జలస్ కుళ్ళు అనమాట. అది వాళ్ళకి జలస్ అంటే వాళ్ళు నేను చేయట్లేదు వీడు చేస్తున్నాడు అని చెప్పి వాడు కుళ్ళు అంటే జలస్ వచ్చింది అనమాట వాళ్ళకి, చూసేవాళ్ళకి కొంతమందికి. అంటే మీ ఫ్రెండ్స్ కావచ్చు, ఎవరైనా కావచ్చు. సో వాళ్ళకి ఆ జలస్ ఖచ్చితంగా ఉంటుంది, మీ ఫ్రెండ్స్ కన్నా ఎవరికైనా ఉంటుంది పక్కన. సో ఆ జలస్ కన్నా క్రియేట్ అయిందంటే మాత్రం సో వాళ్ళు మీరు ఎంత కష్టపడి బాగా చేసినా సరే మిమ్మల్ని మీ యొక్క సినిమాని అయితే వాళ్ళు డీగ్రేడ్ చేస్తుంటారు, బాగాలేదు అని చెప్పి. సో బట్ వాళ్ళ డీగ్రేడ్కి మీరు అస్సలు లొంగద్దు. మీరు వాళ్ళు అలాగే జలస్ ఇంకా పుట్టించండి వాళ్ళకి. ఇంకా మీరు మంచి షార్ట్ ఫిల్మ్స్ చేస్తూనే ఉండండి. సో ఆటోమేటిక్గా వాళ్ళకి ఏంటంటే ఇంకా చివరికి ఏం చేయలేక ఇంకా సైలెంట్ కూర్చొని ఉంటారు మూల. ఎందుకంటే మీరు చేసిన షార్ట్ ఫిల్మ్ వాళ్ళు చేయలేరు, ఆ విషయం వాళ్ళకి తెలుసు. సో ఒక ఫ్రెండ్ షార్ట్ ఫిల్మ్ చేశాడు, మనం దాన్ని ఎంకరేజ్ చేయాలి, మనం షేర్ చేద్దాం అని చెప్పి లేదు. ఎందుకంటే తెలుసుగా ప్రపంచంలో ప్రతి ఒక్కడు స్వార్థం చూసుకున్నవాడే, ఎవరి స్వార్థం వాడిది. వాడి పని ఉంటేనే వాడు చేస్తాడు, ఏదైనా షేర్ కానీ ఏదైనా చేస్తాడు. వాడు షార్ట్ ఫిల్మ్ అయితేనే ఏదైనా షేర్ చేస్తాడు. వాడిది కాబట్టి ఎందుకు చేస్తాడు చెప్పండి, కేర్లెస్గా తీసుకుంటాడు. ఫర్ సపోజ్ ఇప్పుడు మీ షార్ట్ ఫిల్మ్ మీరు ఒక షార్ట్ ఫిల్మ్ చేశారనుకోండి, మీరు అందరికి షేర్ చేస్తారు. అది రిలీజ్ అయిన తర్వాత మీరు వాట్సాప్ స్టేటస్లో పెట్టడం, లేకపోతే అన్ని కాంటాక్ట్స్ షేర్ చేయడం, అన్ని ఫేస్బుక్లో, యూట్యూబ్లో అన్నింటిలో షేర్ చేస్తారు. ఎందుకంటే అది మీ సినిమా, ఎందుకంటే అది మీ స్వార్థం. సో మీ పని కాబట్టి, మీ స్వార్థం కాబట్టి, సో మీరు అందరు షేర్ చేస్తారు. అదే మీ షార్ట్ ఫిల్మ్ని ఇంకొకరికి చెప్పి షేర్ చేయమని చెప్పండి, వాళ్ళు చేయరు. గట్టిగా అయితే ఓకే చేయమని చెప్పి మహా అయితే 2-3 చేస్తాడు, ఇంక సైలెంట్గా ఉంటాడు. ఎందుకంటే అది వాడిది కాదు, అది వాడి స్వార్థం కాదు, అది వాడి పని కాదు, అది వాడి స్వార్థం కాదు కాబట్టి, వాడు స్వార్థపరుడు కాబట్టి వాడు చేయడు. అది అందులో వాడి ఇన్వాల్వ్మెంట్ ఉంటే అదే అందులో ఒకవేళ వాడి ఇన్వాల్వ్మెంటు మీ షార్ట్ ఫిల్మ్లో ఉంటే మాత్రం వాడు చేస్తాడు, లేకపోతే చేయడు. సో ఇది ఇప్పుడున్న ప్రజెంట్ అయితే ఇలా ఉంది పరిస్థితి. సో ఇంకా లేదు, ఇంకా వేరే విధంగా ఎక్కడైనా ప్రమోషన్ చేయించుకోవచ్చా అంటే ఇంకా మనకి మీమ్ పేజెస్ ఉంటాయి కదా, సో వాళ్ళని కాంటాక్ట్ అయ్యి వాళ్ళకైతే మనీ ఇచ్చి మనం ప్రమోట్ చేసుకోవాలి. సో యాక్చువల్గా అయితే మనీ మీ దగ్గర ఉంటే పెట్టండి, లేకపోతే పెట్టమాకండి. ఎందుకంటే మీరు మనీ పెట్టినంత మాత్రం ప్రమోషన్ జరిగిద్ది, బట్ మీరు పెట్టిన మనీ మళ్ళీ తిరిగి రావు. మీరు పెట్టిన సినిమాకి షార్ట్ ఫిల్మ్ బడ్జెట్ తిరిగి రాదు, సగం కూడా తిరిగి రాదు పక్క యూట్యూబ్లో అప్లోడ్ చేస్తే. మీకు ఎక్కువ కనీసం 1 lakh వ్యూస్ వచ్చినా సరే అప్పుడు వస్తాయేమో కానీ, సో మరీ ఒక 5K వ్యూస్ 10K వ్యూస్ వచ్చినా మరి అంతే. సో బట్ మ్యాక్సిమం అయితే బడ్జెట్ పెట్టకుండా మీరు మేనేజ్ చేయండి. ఒకవేళ మీరు బడ్జెట్ పెట్టారంటే మాత్రం మీరు అప్లోడ్ చేసేయండి, ఇంకా పెట్టమాకండి. అది ఒకసారి పెడితే మాత్రం ఇంక పెట్టమాకండి. ఇంకా ఎలా పెట్టారు కాబట్టి మీరు జాగ్రత్తగా అప్లోడ్ చేసి ఆ సినిమా రిలీజ్ చేసి ఇంక ధూమ్ధామ్ చేయండి. ఇంకా లేదు అంటే మీరు సైలెంట్గా ఉండండి. సో మీ ఫ్రెండ్స్కి కూడా చెప్పండి, షేర్ చేయండి. ఈ సినిమా చాలా కష్టపడి చేసాం, చాలా ఇంపార్టెంట్ ఇది. సో ఇది జనాలకి ఎక్కువ మందికి రీచ్ అవ్వాలి. సో అది మీ వల్లే సాధ్యం అని చెప్పండి. వాళ్ళు చేశారా ఓకే మంచిది, చేయకపోతే సైలెంట్గా ఉండండి. మనకి టైం వచ్చింది, అప్పుడు మనం చేద్దాం. అది మనం చేద్దాం, వాళ్ళకి బడితి పూజ చేద్దాం.
సో ఎందుకంటే ప్రపంచంలో ప్రతి ఒక్కడు స్వార్థపరుడే. ఎస్, మీరు కూడా, నేను కూడా, అందరం. ముందు వాడి పని అవ్వాలని చూస్తాడు, కానీ ముందు అవతలాడి పని అవ్వాలని చూడడు. ప్రతి ఒక్కరు స్వార్థపరుడే, కానీ ఎవరు యాక్సెప్ట్ చేయరు. ఇప్పుడు నేను కూడా ఒకరిని అడుగుతాను వెళ్ళి, అరే నువ్వు స్వార్థపరుడివి, నువ్వు ఒప్పుకుంటావు అంటే వాడు ఒప్పుకోడు. ఎందుకు ఒప్పుకుంటాడు? నేను కాదు, నేను స్వార్థపరుడు కాదు, నేను ఎందుకు స్వార్థపరుడు అని చెప్పి 2-3 సినిమా డైలాగులు వేస్తాడు. సో ప్రతి ఒక్కడు స్వార్థపరుడే. ముందు వాడి పని అవ్వాలని చూస్తాడు, ఆ తర్వాత వేరే వాళ్ళ పని, వాడి పని తర్వాతే వేరే వాళ్ళ పని, సో వాడి తర్వాతే ఎవరైనా. తప్పులేదురే, అది మనిషి యొక్క గుణం. బట్ ఇక్కడ ఏంటంటే ఈ షార్ట్ ఫిల్మ్ని జస్ట్ షేర్ చేయరా అంటే దానికి అసలు స్వార్థానికి సంబంధమే లేదు చెప్పాలంటే. ఒక ఫ్రెండ్గా సపోర్ట్ చేయటం అనమాట అది. బట్ చేయరు, ఎందుకంటే వాళ్ళకి జలస్. ఈ స్వార్థంతో పాటు ఇది ఒకటి మళ్ళీ జలస్. ఈ కుళ్ళు ఉండటం వల్ల ఏంటంటే వాళ్ళు బాగుపడరు, ఎదుటి వాళ్ళని బాగుపడినీరు. బట్ బాగుపడినీరంటే వాళ్ళు నష్టపోతారు అనమాట. మీరు షేర్ చేయకపోయినా పర్లేదు, కానీ బట్ మీరు అలా ఆ మైండ్ సెట్తో ఉంటే మాత్రం మీరు ఉన్నత స్టేజ్కి అయితే వెళ్ళారనమాట లైఫ్లో. సో ఖచ్చితంగా మీరు షార్ట్ ఫిల్మ్స్ చేస్తానండి. వీలైనంతవరకు షేర్ చేయండి, వీలైనంతవరకు ఎక్కువ జనానికి మీ యొక్క టాలెంట్ని పరిచయం చేయండి. సో వాళ్ళు మెచ్చుకున్నా సరే, వాళ్ళు మిమ్మల్ని ట్రోల్ చేసినా సరే మీరు పట్టించుకోమాకండి. ఒకసారి చూడండి అసలు. అంటే వాళ్ళు చేసిన నెగిటివ్ కామెంట్స్ నిజంగానే మీ సినిమాలో ఉన్నాయా, నిజంగానే నేను అలాంటి మిస్టేక్స్ చేశానా అని చెప్పి ఒకసారి మీరు చూసుకోండి. ఒకవేళ వాళ్ళు చెప్పింది నిజమైతే మార్చుకోండి. నెక్స్ట్ షార్ట్ ఫిల్మ్లో అలాంటి మిస్టేక్స్ రిపీట్ అవ్వకుండా చూసుకోండి, రాసుకోండి. నేను ఈ షార్ట్ ఫిల్మ్లో ఈ మిస్టేక్స్ చేశాను అని రాసుకోండి. సో వాళ్ళు జనాలు చెప్తారు కదా, సో అది ఒకసారి మ్యాచ్ చేసి చూడండి, ఒకసారి అది టాలీ చేసి చూడండి. మీ షార్ట్ ఫిల్మ్లో వీళ్ళు చెప్పిన మిస్టేక్ నిజంగానే జరిగిందా అని చూసుకోండి. ఒకవేళ జరిగితే ఆ మిస్టేక్ రాసుకోండి బుక్లో. సో అలా మీకు ఎన్ని మిస్టేక్స్ ఉన్నాయో ఆ అన్ని మిస్టేక్స్ రాసుకోండి బుక్లో. బట్ నెక్స్ట్ ఇంకో షార్ట్ ఫిల్మ్ చేసేటప్పుడు మీరు ఈ మిస్టేక్స్ రిపీట్ అవ్వకుండా చూసుకోండి. అది సో అలా మీరు ఇంప్రూవ్ అవుతూ ఉంటారన్నమాట. సో ఈ విషయం అయితే చాలా మందికి తెలీదు. సో డైరెక్టర్ అవ్వాలన్నా సరే చాలా తెలివి ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక మినిమం కామన్ సెన్స్ ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో మరీ మొత్తం విజ్ఞానం అంతా తెలుసుండాలని కాదు, మినిమం ఒక పబ్లిక్ ఒక జనాల మీద ఒక నాలెడ్జ్ ఉండాలి. అంటే జనాల ఒక మైండ్ సెట్ మీద మీకు నాలెడ్జ్ ఉండాలి. అప్పుడే మీరు సినిమాలు అనేది తీయగలరు. లేదంటే మీరు జనాలు మైండ్ సెట్ మీద మీకు నాలెడ్జ్ లేకపోతే మాత్రం మీరు ఏది పడితే తీసారంటే మాత్రం సినిమా వాళ్ళు చూడరు. వాళ్ళు చూడకపోవటమే కాకుండా వాళ్ళు మళ్ళీ విమర్శలు చేస్తారు. అంటే అందరూ జలస్తో ఫీల్ అవుతారు. అందరూ ఎవరు షేర్ చేయరనే కాదు, అందరూ చేస్తారు షేర్, మన ఫ్రెండ్స్ కూడా చేస్తారు. బట్ మన ఫ్రెండ్స్లో కొంతమంది ఉంటారు అంతే. సో వాళ్ళ గురించి నేను చెప్తున్నాను, నేను అందరూ అనట్లేదు, కొంతమంది. సో ఆ కొంతమంది వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు మారాలి. కాబట్టి వాళ్ళు తీయండి, వాళ్ళు షార్ట్ ఫిల్మ్స్ చేయమని చెప్పండి, వాళ్ళ షార్ట్ ఫిల్మ్స్ మేము షేర్ చేస్తాం, మావి మీరు షేర్ చేయండి, మేము షేర్ చేస్తాం. అలా ఇద్దరం ఒక అండర్స్టాండింగ్ వచ్చి అలా షేర్ చేసుకుంటుంటే ఇద్దరికి బెనిఫిట్ ఉంటుంది. అంతేగాని నువ్వు షేర్ చేయకుండా ఉంటే నీవు జలస్తో ఏం కాదు, నువ్వే నష్టపోతావు. రేపు నీకెవడు హెల్ప్ చేయడు. అది సో నేను ఇంకా దీని గురించి అయితే పెద్దగా మాట్లాడాల్సిన అవసరం అయితే లేదు. బట్ నేను చెప్పాలని చెప్పి చెప్తున్నాను అనమాట. మ్యాక్సిమం అయితే ఎటువంటి ప్రాబ్లం అయితే రాదు. మీరు ఎలా చూసుకోవాలన్నా సరే జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేయండి షార్ట్ ఫిల్మ్, అంతేమిచ్చి ఇంకా వేరే చెప్పేసిన అవసరం అయితే లేదు. ఇంకా మనకి చాలా ఉంది ఈ విషయాలు. సో అన్నీ చెప్తాను కూడా త్వరలో. ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నేను అదే అంటుంది. మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు మరిన్ని షార్ట్ ఫిల్మ్స్ నా ఛానల్లో కూడా నేను చేస్తాను కూడా. సో మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలా మరిన్ని సినిమా గురించి చాలా ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఇస్తాను, మీకు చెప్తాను కూడా. సో నాకు తెలిసిన నా ఎక్స్పీరియన్స్లో నేను చూసిన సినిమాలో ఇన్సిడెంట్స్ అసలు రియాలిటీ ఏంటి
అవన్నీ కూడా నేను చెప్తాను, మీకు కూడా చాలా యూస్ అవుతాయి అన్నమాట. రేపు మీరు సినిమా ఇండస్ట్రీలో వెళ్ళేటప్పుడు మీకు నేను చెప్పిన నా అనుభవాలు మీకు ఎదురవ్వచ్చు. సో ఆ ఎదురైనప్పుడు మీరు నేను చెప్పినట్టు మీరు నేను చెప్పిన సొల్యూషన్స్ మీరు ఆ సొల్యూషన్స్ యూస్ చేసి మీరు ఆ ఇబ్బందుల నుంచి మీరు తప్పించుకోవచ్చు. సో ఇది అందుకే నేను ఈ ఛానల్ని స్టార్ట్ చేసి నేను ఈ వీడియోస్ అనేది అప్లోడ్ చేయడం జరుగుతుంది. మ్యాక్సిమం అయితే మనకి ఎటువంటి ఇబ్బందులు అయితే ఉండవు అన్నమాట. సో ఇప్పుడు చూసుకుంటే మనకి యాక్చువల్గా ఎటు చూసుకున్నా సరే ఇటు వెళ్ళిపోయినా సరే మనకి మ్యాక్సిమం అయితే ఇటు ఎలాగ ఉండదు, అది మనకి తీసుకునే. సో జాగ్రత్తగా మీరు 1-10 సార్లు చూసుకోండి, జాగ్రత్తగా మీరు షార్ట్ ఫిల్మ్స్ అనేది చేసుకోండి. ఓకేనా? మీకు చెప్పాం కదా, ఒక షార్ట్ ఫిల్మ్కి కావాల్సిన మినిమం ఎక్విప్మెంట్ వచ్చేసి ఒక కెమెరా కానీ డిఎస్ఎల్ఆర్ కెమెరా కానీ లేదా ఒక మంచి కెమెరా క్వాలిటీ ఉన్న స్మార్ట్ ఫోన్ కానీ ఉండాలి. అదైనా ఉండాలి లేదా ఇదైనా ఉండాలి, 2 ఉన్నా ఇంకా హ్యాపీ. సో అలాగే మీతో పాటు ఒక ట్రైపాడ్ స్టాండ్ ఉండాలి. సో మనకి ట్రైపాడ్ స్టాండ్ మనకి అమెజాన్లో దొరుకుతుంది, ఫ్లిప్కార్ట్లో దొరికిద్ది. సో మీరు అమెజాన్లో మనకి అమెజాన్ బేసిక్స్ ట్రైపాడ్ అనేది ఉంటుంది, అది మీరు సెర్చ్ చేయండి. సో మీరు అమెజాన్ వాళ్ళే తయారు చేస్తారన్నమాట ట్రైపాడ్స్. సో ఆ ట్రైపాడ్ కొనుక్కోండి, ఆ ట్రైపాడ్ చాలా బాగుంటుంది. సో అమెజాన్ బేసిక్ ట్రైపాడ్ దాని పేరు వచ్చేసి. సో అమెజాన్ బేసిక్ ట్రైపాడ్ అని చెప్పి మీరు కొట్టండి అమెజాన్లో. సో మీకు ఒక స్టార్టింగ్లో వచ్చేస్తుంది ఆ ట్రైపాడ్. సో అది అంటే ఆర్డర్ పెట్టండి. అది వచ్చేసి ఒక 800 ఒక 600 అలా ఉంటుంది, అంతే, అంత ఎక్కువే ఉండదు. బట్ మీకు అది వచ్చి బేసిక్ సైజ్ అనమాట, బేసిక్ ట్రైపాడ్. మీకు ఇంకా కొద్దిగా ప్రొఫెషనల్గా కొద్దిగా ఎక్కువ సైజ్ ఉండే ట్రైపాడ్ కావాలంటే సో అవి కూడా ఉంటాయి, వెరైటీస్. సో అవి అంటే టైప్స్ పెరుగుతున్న కొద్దీ ప్రైసెస్ కూడా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. సో మీకు ఏ టైప్ కావాలంటే ఆ టైప్ కొనుక్కోవచ్చు. సో ఒక ట్రైపాడ్ మాత్రం ఖచ్చితంగా ఉండాలి, ఎందుకంటే ఒక ఫ్రేమ్ని మనం హోల్డ్ చేయాలంటే, ఒక ఫ్రేమ్ని మనం మూవ్ అవ్వకుండా మనం స్టేబుల్గా ఉంచాలంటే మనం ట్రైపాడ్ అనేది వాడాలి. ట్రైపాడే స్టేబుల్గా ఉంచగలదు ఫ్రేమ్ని. అంతేగాని మనం చేతితో పట్టుకుని ఇలా స్టేబుల్గా ఉంచగలమా అంటే ఉంచలేము, ఎందుకంటే మన గ్రావిటీ వల్ల ఇది ఫోన్ అనేది ఇలా మూవ్ అవుతూ ఉంటుంది. ఫర్ సపోజ్ నేను ఇప్పుడు చూడండి, మీకు ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఇప్పుడు ఫ్రేమ్ ఉంది, నేను ఇలా పెట్టాను, మూవ్ అవ్వకుండా ఇలా ఉంచాలి. చూసారా నా చేతులన్నీ మూవ్ అవుతున్నాయి, చూసారా? సో ఇలా కొద్ది మూవ్ అవుతూ ఉంటుంది. అదే ట్రైపాడ్ పెట్టారు అనుకోండి, ట్రైపాడ్ ఇలా స్టేబుల్గా ఇలా ఉంటుంది, అసలు కాదు. ఇప్పుడు నేను ట్రైపాడ్తో చేస్తున్నాను. సో ఇప్పుడు నేను చేస్తున్నాను, నా ఎదురుగా ఎవరు కెమెరా పట్టుకోలేదు. నాకు దగ్గర ట్రైపాడ్ స్టాండ్ కొనుక్కున్నాను, ఆ ట్రైపాడ్ స్టాండ్కి కెమెరా ఫిట్ చేసి నేను వీడియో చేస్తున్నాను. చూసారా ఎక్కడైనా మూవ్ అవుతుంది ఫ్రేమ్? చూడండి నా ఫ్రేమ్ ఎక్కడైనా మూవ్ అవుతుందా? మూవ్ అవ్వట్లేదు కదా. అదే ఇప్పుడు మనిషి పట్టుకుంటే కొద్దిగా మూవ్ అవుతూ ఉంటుంది ఇటు కొద్దిగా, ఎందుకంటే కింద గ్రావిటీ ఉంటుంది కాబట్టి గ్రావిటీ కిందకి లాగుతూ ఉంటుంది. సో దానివల్ల అతనికి ఏంటంటే షేకింగ్ వస్తుంటుంది కెమెరా ఫ్రేమ్. సో అందుకనే ట్రైపాడ్ స్టాండ్ అనేది మనం యూజ్ చేయాలి. సో మనకి ఇప్పుడు షార్ట్ ఫిల్మ్స్లోనే కాదు, మాల్ వీడియోస్ చేసుకోవాలన్నా సరే, లేకపోతే పెద్ద సినిమాస్లో కూడా వాళ్ళు ఈ ట్రైపాడ్స్ అనేది యూజ్ చేస్తుంటారు. సో మ్యాక్సిమం వాళ్ళు యూజ్ చేసే ట్రైపాడ్స్ వచ్చేసి చాలా కాస్ట్ ఉంటుంది, ఒక 10,000 ఉంటుంది, 20,000 ఉంటుంది, అలా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు పెద్ద లావు కెమెరాస్ ఉంటాయి కాబట్టి ఆ లావు కెమెరాస్కి ఆ వెయిట్ దాన్ని మోయాలంటే మనకు పెద్ద ట్రైపాడ్ కావాలి. సో ఇది వచ్చేసి మీకు షార్ట్ ఫిల్మ్స్కి కావాల్సిన మినిమం బేసిక్ ఎక్విప్మెంట్ అన్నమాట. బయట మనకి చాలా ఎక్కువ డిస్టర్బెన్స్ వచ్చింది, బట్ నేను చేయాలి మీకోసం, ఎలాగైనా చెప్పాలి, నా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు తెలియజేయాలని చెప్పి అయితే నేను ఈ వీడియో చేస్తున్నాను. బట్ మ్యాక్సిమం అయితే నేను ఇంకా మరిన్ని వీడియోస్ ఇలాంటివి అందిస్తూనే ఉంటాను ఖచ్చితంగా. నా ఓపిక ఉన్నంత వరకు నేను అందిస్తూనే ఉంటాను. మీరు ఏం చేయక్కర్లా, మీరు జస్ట్ నా వీడియోని లైక్ చేయండి, నా వీడియోస్ని లైక్ చేయండి ప్రతిసారి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. అది సబ్స్క్రైబ్ చేసుకోండి చాలు, లైక్ చేయండి చాలు, అంతే. అదే మీరు చేయాల్సిన పని, మిమ్మల్ని ఏది చేయమట్లా అది. సో మీరు జాగ్రత్తగా 1-10 సార్లు మీరు చూసుకొని చేయండి.
సో ఇంకా మనకి చాలా ఉంది, ఇంకా చాలా చెప్పాలి కూడా. నేను మీకు చెప్తాను, మ్యాక్సిమం అయితే మీకు చాలా వరకు ఇంకా ఇన్ఫర్మేషన్ ఇంకా గ్యాదర్ చేస్తాను. సో సినిమా ఇండస్ట్రీ అంటే చాలా ఉంది. సినిమా ఇండస్ట్రీ అంటే మనకు తెలిసింది ఎంత అయితే తెలిసింది ఎంత, తెలియాల్సింది కొండంత, సముద్రం అంతా. సో ఇది ఒకటి ఉంది కదా మనకి. సో ప్రపంచంలో కూడా అంతే, మనకు తెలిసిన ఎడ్యుకేషన్ ఎంత, తెలియాల్సిన ఎడ్యుకేషన్ సముద్రం అంతా ఇంకా ఎక్కువ. సో మనకు తెలిసిన దాని మీద మనీ యాడ్ చేసుకోవటం ఎలా అని చెప్పి మీరు తెలుసుకోవాలి. అది ఎందుకంటే మనకి జీవితమే తక్కువ కాలం, మన యొక్క జీవిత కాలమే ఆయుష్ తక్కువ. సో ఈ తక్కువ కాలంలో మనం మొత్తం ఎడ్యుకేషన్ నేర్చుకోవాలంటే చాలా కష్టమైంది. నేర్చుకోవచ్చు మొత్తం మీరు చివరి క్షణం వరకు నేర్చుకోవచ్చు. బట్ అలా నేర్చుకోవటం వల్ల మీకు యూస్ ఏమి ఉండదు కదా. అలా నేర్చుకోవటం వల్ల మీరే మొత్తం నేర్చుకునేసరికి మీరు చచ్చిపోతారు. అప్పుడు ఇంకేం యూస్ ఉంటుంది? మీ లోపల ఏదైనా మెమరీ కార్డు కానీ ఏదైనా పెన్ డ్రైవ్ కానీ ఉంటే మీరు నేర్చుకున్నంతా అందులో స్టోర్ అయిపోద్ది. అది అప్పుడు తీసి వేరే మైండ్కి పెట్టుకోవచ్చు అంటే ఓకే, అప్పుడు యూస్ ఉంటుంది. సో రేపు మీరు చచ్చిపోతారు. చచ్చిపోయిన తర్వాత ఆ నాలెడ్జ్ అంతా పోయినట్టేగా, ఆ నాలెడ్జ్ కూడా చచ్చిపోయినట్టేగా మీ మైండ్లో. అదే మీ మైండ్కి ఏ చిప్ కానీ పెన్ డ్రైవ్ కానీ ఉంటే అది తీసి వేరే మనిషి మైండ్లోకి అయితే ఇన్సర్ట్ చేయొచ్చు. సో అప్పుడు మీ వల్ల యూస్ ఉంటుంది. అందుకనే మనం ఎడ్యుకేషన్ ఎందుకు నేర్చుకుంటున్నాం అంటే డబ్బులు యాడ్ చేసుకోవడానికి, తినడానికి. సో అంతకుమించి మనం ఏం చేయట్లేదు. సో మీరు ఈ విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. అండ్ ఇప్పుడు నేను తీసిన సినిమాల గురించి అయితే మాట్లాడుకుందాం. సో ప్రస్తుతం అయితే నేను ఒక సినిమాని తీస్తున్నాను. సో అది వచ్చేసి దాని సినిమా పేరు వచ్చేసి #P4. సో ఇది వచ్చేసి కొద్దిగా ఇప్పటివరకు మీరు చూస్తున్న రొటీన్ షార్ట్ ఫిల్మ్స్ లాగా కాకుండా ఇది కొంచెం థ్రిల్లర్ డ్రామా అనమాట. అది మీరు సినిమా చూస్తే మీకు మొత్తం డిఫరెంట్గా అనిపించింది, మొత్తం స్టోరీ కూడా డిఫరెంట్గా అనిపించింది. సో అది ఇంకా కొద్దిగా ఒక 5% షూట్ ఉంది ఇంకా. సో 95% షూట్ అయిపోయింది. ఇప్పుడు లాస్ట్ ఇయర్ అంటే 2020 మార్చ్లో షూట్ అయిపోయింది. మార్చ్ 8న 2020 షూట్ మొత్తం అయిపోయింది. బట్ ఏమైందంటే మార్చ్ 14న లాక్డౌన్ పెట్టేశారు. సో మాకు మిగిలిన 5% షూటు మార్చ్లోనే చేసి మార్చ్లోనే రిలీజ్ చేద్దామని ఫిక్స్ అయ్యాం. బట్ యాక్చువల్గా ఏంటంటే ఆ 5% షూట్ కూడా షూట్ చేసాం. బట్ ఏంటంటే అది సరిగా రాలేదు. సో అందుకనే నేను మళ్ళీ రీషూట్ చేద్దామని చెప్పి అయితే నేను ఫిక్స్ అయ్యి, సో మార్చ్ 14న లాక్డౌన్ పెడితే సో అప్పటి నుండి ఇప్పటి వరకు ఈ జనవరి 5th వరకు నేను ఖాళీగా ఉన్నా. ఏ ఒక్క నా P4 షార్ట్ ఫిల్మ్ అలాగే ఉండిపోయింది హోల్డ్లో. సో ఈ జనవరి ఆఫ్టర్ సంక్రాంతి తర్వాత మేము ఒకరోజు చూసుకొని వెళ్ళి అక్కడ కొన్ని షూట్ చేసుకొని ఒక 3-5 డేస్లో షూట్ చేసుకుని మొత్తం మాకు కావాల్సిన డబ్బింగ్ చెప్పేసుకొని మేము అక్కడి నుంచి వచ్చేస్తాం. చేసుకుని ఇంకా రిలీజ్ వచ్చేసి మాకు ఇది ఫిబ్రవరిలో కావచ్చు లేదా మార్చ్లో కావచ్చు. బట్ మ్యాక్సిమం అయితే మార్చ్లోనే రిలీజ్, మార్చ్ 1st వీక్ కానీ 2nd వీక్లో కానీ రిలీజ్. సో ఈ P4 సినిమా అనేది నేను కొద్దిగా జనాలకు నచ్చిద్దని చెప్పి అయితే నేను అనుకుంటున్నాను. సో చూద్దాం ఏమవుతుందో. బట్ నాకైతే ఫుల్ కాన్ఫిడెన్స్ ఉంది సినిమా బాగా జనాలకు నచ్చిద్దని చెప్పి. సో ఇప్పుడు మేము 5% షూట్ అని చెప్పి కదా, అదంతా హౌస్లో, అది జస్ట్ మార్నింగ్సే తీయాలి. అంటే మార్నింగ్ 6 o'clock ఆ టైంలో కొంచెం మామూలుగా లో లైట్ ఉంటుంది కదా మార్నింగ్. మీరు ఇప్పుడు చూసుకుంటే మీరు ఉదయాన్నే ఒక 6 o'clock లెగిస్తే మీకు లో లైట్ ఉంటుంది. అప్పుడప్పుడే లైటింగ్ వస్తూ ఉంటుంది చిన్నగా. సో ఆ టైంలో ఆ సీనరీలో తీయాలి. సో అలా మాకు ఇంట్లో తీయాలి అండ్ అలాగే బయట తీయాలి. అంటే జాగింగ్ అనమాట. సో జాగింగ్ సీన్ అనమాట. సో అతను ఇంట్లో వచ్చేసి
ఇంట్లో హౌస్లో షూటింగ్ వచ్చేసి 2 డేస్ సరిపోద్ది. 2 మార్నింగ్స్ అవగొట్టేస్తాం 2 మార్నింగ్స్లో. ఇంకా బయట షార్ట్స్ వచ్చేసి బయట ఇంకో 2 మార్నింగ్స్ బయట జాగింగ్ సీన్వి పరిగెత్తేవి ఇంకో 2 మార్నింగ్స్. సో మొత్తం 4 డేస్లో ఆ 5% షూట్ అయిపోద్ది. ఇంకా 5th డే వచ్చేసి మేమేం చేస్తామంటే 5th డే కూడా కాదు, మ్యాక్సిమం 4th డే అంటే 1 2 3 4 4th డే ఈవినింగ్న, అంటే ఈవినింగ్ కాదు, 4th డే ఆఫ్టర్నూన్ మేము డబ్బింగ్ స్లాట్ పెట్టేసుకుందాం. ఇంకా డబ్బింగ్ అయిపోతే ఇక 5th మార్నింగ్న మేము బయలుదేరిపోతాం, ఎవరి దారిన వెళ్ళిపోతాం. సో మ్యాక్సిమం 5th మార్నింగ్న మాకు ఇంకేమైనా రిమైనింగ్ ఏమైనా షూట్ ఉంటే అది కూడా చేసుకుంటాం మార్నింగ్. ఇంకా అంటే మేము ఆ 5% షూట్లో ఇంకేదైనా పెండింగ్ అప్పటికి అవ్వకుండా ఏదైనా పెండింగ్ ఉంటే మాత్రం మేము 5th డే మార్నింగ్న చేసుకుంటాం. సో ఇంకా 5th డే ఇంకా మార్నింగ్ షూట్ అయిపోతే ఇంకేమైనా ఉంటే ఇంకా 5th డే ఇంకా వెళ్ళిపోతాం. మేము నైట్ అయితే వెళ్ళిపోతాను. సో ఇంకా మిగతా వాళ్ళు వాళ్ళ టైం బట్టి వాళ్ళు వెళ్ళిపోతారు. సో మ్యాక్సిమం అయితే ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. సో ఎలాగైనా మాకు ఇంకా జనవరిలో షూట్ కంప్లీట్ చేయాలి కాబట్టి మేము వస్తాము. సో వచ్చి మేము ఈరోజు వచ్చాం అనుకోండి, పలానా బెంగళూరుకి వస్తున్నాం మేము. సో బెంగళూరులో ఈరోజు వచ్చాం అనుకోండి, ఈరోజు వచ్చేసి మొత్తం షూటింగ్ ఎక్కడ చేయాలి, అసలు హౌస్లో షూట్ ఎలా చేయాలి, అసలు ఒక షాట్ ఎలా చేయాలని చెప్పి మొత్తం డిస్కస్ చేసుకుంటాం. అలాగే బయట జాగింగ్ సీన్లో ఎక్కడెక్కడ పరిగెత్తాలి, ఏం చేయాలని చెప్పి మొత్తం చూసుకొని ఒక ఆర్డర్ రాసుకుంటాం, ఒక ఆర్డర్ మైండ్లో పెట్టుకుంటాం. సో నాకు ఇక్కడే ఫిక్స్ చేసుకుంటాను, ఇక్కడే ప్రిపేర్ అయిపోతాను. సో రేపు మనం అక్కడికి వెళ్ళే లోపల నేను ఇక్కడే మొత్తం ప్రిపేర్ అయిపోయి నేను అక్కడికి వెళ్తాను అనమాట. బట్ అక్కడ ఇంకా ఏమైనా చేంజెస్ చేయాల్సి వస్తే చేస్తాము. సో మొత్తానికి అయితే ఈరోజు వచ్చామంటే ఈరోజు అంతా చూసుకుంటాం సాయంత్రం వరకు. ఇంకా రేపు మార్నింగ్ షూట్ మొదలు పెడతాం. అంటే హౌస్ వాళ్ళతో మాట్లాడాలి కదా, అంటే ఇక్కడ మేము 2 డేస్ షూట్ చేస్తాం, సో ఇక్కడ మాకు ఇలా చేయాలని చెప్పి మేము వాళ్ళతో మాట్లాడతాం కదా, అంటే పర్మిషన్ తీసుకోవాలి కదా. అంటే ఆల్రెడీ మేము ఇంతకుముందు ఆ హౌస్లో మేము తీసున్నాం, కవర్ సాంగ్ చేస్తున్నాం. సో వాళ్ళకి మేము తెలుసు. సో వాళ్ళు ఈసారి వస్తే మమ్మల్ని ఖచ్చితంగా వాళ్ళు పర్మిషన్ ఇస్తారు. సో పర్మిషన్ డైరెక్ట్ సైలెంట్గా చేసుకున్నా సరే బాగుండదు కదా, పర్మిషన్ తీసుకోవాలి. సో వచ్చిన రోజు మేము అదంతా చూసుకుంటాం. ఇంకా తర్వాత రోజు మార్నింగ్ మేము షూట్ మొదలు పెడతాం, జాగింగ్ సీన్ షూట్ మొదలు పెడతాం. సో ఫస్ట్ డేలో మేము ఏం చేస్తామంటే అతను మార్నింగ్ షాట్ తీసుకుంటాం. అలాగే అంటే మార్నింగ్ హౌస్ కొంచెం ఫ్రంట్ సైడ్ షాట్ తీసుకుంటాం. తీసుకున్న తర్వాత అది మార్నింగ్ అన్నట్టు అలాగే ఇంకొద్ది మార్నింగ్ ఇంకో షాట్ కూడా తీసుకుంటాం. అంటే నైట్ ఈవినింగ్ అయినట్టు చూపించడానికి, అంటే డ్రగ్ సీన్కి. ఇంకా ఆ తర్వాత ఏం చేస్తామంటే ఇది హీరో బాల్కనీ నుండి ఇలా వచ్చి ఇలా ఆవలిస్తుంటాడు. సో అదొక షాట్ తీసుకుంటాం. ఇంకా ఆ తర్వాత కింద న్యూస్ పేపర్ ఉంటుంది హెడ్ మీద, వచ్చి అతను నడుచుకుంటూ వచ్చి న్యూస్ పేపర్ తీసుకుని పైకి ఎత్తాడు, దులిపి మొత్తం న్యూస్ పేపర్ తీసుకుంటా వెళ్ళిపోతాడు. అదొక షాటు. మొత్తం ఎన్ని షాట్లు, 1 2 3, అది 4వ షాట్. 4వ షాట్ వచ్చేసి ఇంకా 5వ షాట్ వచ్చేసి ఫ్రేమ్ ఇలా ఉంటుందో, వచ్చి న్యూస్ పేపర్ చదివితే వచ్చి ఆగి ఇలా చూస్తాడు చుట్టుపక్కల. తర్వాత 6వ షాట్ వచ్చేసి చూపిస్తాం, అక్కడ ఏం లేదని చూపిస్తాం. అంటే జస్ట్ ఖాళీ ప్లేస్ ఉంటుంది, అతని ఎదురుగా ఖాళీ ప్లేస్ ఉంటుంది. అదేంటంటే అతను ఆగుతాడనమాట. అంటే ఇక్కడ ఏదైనా కూర్చోడానికి ఏదో ఉందని చూస్తాడు, అక్కడ ఏమి ఉండదు. అప్పుడు ఏం చేస్తాడంటే జస్ట్ అని చెప్పి అక్కడ ఫోన్ చేస్తాడు. 7th షాట్లో ఫోన్ తీస్తాడు. తర్వాత ఆ ఫోన్ చేసి ఈ యాంగిల్లో చూస్తాడు, అంటే అతను కోడ్ కొడతాడు. అక్కడ
అక్కడ చైర్ రావాలి. కోడ్ కొడితే #before జనరేట్ చైర్ అని కొడితే ఈ యాంగిల్లో తీస్తాం. అక్కడ కోడ్ కొడతా ఉంటాడు. #before జనరేట్ చైర్. సో అప్పుడేమైందంటే దాన్ని మాస్కింగ్ చేస్తాం. మాస్కింగ్ చేసి అంటే దాన్ని సపరేట్ షాట్ కూడా తీసుకుంటాం. అంటే దానికి అక్కడ అంటే మనిషి లేకుండా ఒక నార్మల్ షాట్ తీసుకుంటాం. ట్రైపాడ్ పెట్టాలి, కదలకూడదు. ట్రైపాడ్ పెట్టేది అలా షాట్లు అవి లేకుండా మాస్కింగ్ చేసి టప్పని మాయమైపోద్ది అది. సో అప్పుడు అది వచ్చేస్తుంది. సో ఆ చైర్ దగ్గర అతను కూర్చుంటాడు. కూర్చొని చైర్ వచ్చేస్తుంది కదా. తర్వాత ఆ చైర్ దగ్గరికి చైర్ అంకల్ నుంచి అక్కడ అలా వస్తాడు. అలా వచ్చి ఇక్కడ కూర్చుంటాడు. కూర్చున్న తర్వాత ఏం చేస్తాడంటే మొత్తం ఆర్డర్ రాసుకుంటారు. కూర్చున్న తర్వాత ఏం చేస్తారంటే అప్పుడు చేతిలో ఫోన్ ఉంటుంది కదా, ఆ ఫోన్ ఎక్కడైనా పెట్టి న్యూస్ పేపర్ చదవాలనుకుంటాడు. బట్ అక్కడ ఏంటంటే ఆ ఫోన్ పెట్టాలంటే ఎక్కడ ప్లేస్ లేదు. ముందు ఏది లేదు కదా. ముందు మామూలుగా టేబుల్ కానీ ఏది లేదు. సో ఏం చేయాలబ్బా అని చెప్పి అప్పుడు చూసి మళ్ళీ కొడతాడు. అప్పుడైతే మళ్ళీ ఫోన్ ఉంటుంది. ఆ ఫోను అక్కడ ముందే ఉండదు కాబట్టి సో అప్పుడు ఏం చేస్తాడంటే కోడ్ కొడతాడు. ఫస్ట్ వెనకాల యాంగిల్ నుంచి చూస్తాం కోడ్ రావటం. #before జనరేట్ వరకు చూస్తాం. ఇంకా తర్వాత ఈ యాంగిల్ నుంచి అంటే ఆ టీపై వచ్చే యాంగిల్లో చూస్తాం. అంటే ఇలా చూస్తాము. #before జనరేట్ టీపీ ఫాస్ట్ చూస్తాం. అది కూడా చూసిన తర్వాత ముందు ట్రైపాడ్ అప్పుడు మాస్కింగ్ చేస్తాం ఇక్కడ టీపై వచ్చేటట్టు. సో కొద్దిగా డిస్టెన్స్లో వచ్చింది టీపై అనేది. వచ్చిన తర్వాత ఇలా అంటాడు. అయిన తర్వాత ఈ యాంగిల్లో వచ్చేసి అతను టీపై లాక్కుంటాడు. లాక్కొని పెట్టుకొని అక్కడ ఫోన్ పెట్టేసుకొని ఇంకా న్యూస్ పేపర్ చదువుతుంటాడు. చదువుతున్నప్పుడు కొంచెం దాన్ని అతను న్యూస్ పేపర్ చదివేది కూడా కొద్దిగా లాంగ్ షాట్లో కూడా చూస్తాం. ఆ తర్వాత ఏమైందంటే అతను వాచ్ ఉంటుంది. అతను టైం చూస్తాడు. టైం చూసిన తర్వాత ఇంకా న్యూస్ పేపర్ ఇంకా పెట్టేసి టేబుల్ మీద వచ్చేసి పక్కన నించొని వచ్చేసి కొడతాడు. సైడ్ నుంచి చూస్తాడు. టెలిపోర్ట్ టు ర్యాండమ్ ప్లేస్ అని చెప్పి కొడతాడు షార్ట్. కుట్టిన తర్వాత ఇంకా ఫోన్ పెట్టేసి ఇలా మాయమైపోతాడు. అది అక్కడ వరకు ఆ హౌస్ షాట్ అయిపోద్ది. మళ్ళీ ఏంటంటే వచ్చేది అంటే మళ్ళీ అక్కడ వస్తాడు కదా, వచ్చేది ఇంకో షాట్ అంటే వచ్చేది. వచ్చిన తర్వాత తీసుకుంటాడు. వచ్చి తీసుకుంటాడు షార్ట్ అంటే వస్తాడు. మళ్ళీ వచ్చేది తీసుకోవాలి కదా. అంటే మళ్ళీ టెలిపోర్ట్ మళ్ళీ అక్కడ జాగింగ్ అప్పుడు అలసిపోయినప్పుడు మళ్ళీ అక్కడి నుంచి టెలిపోర్ట్ టు మై హౌస్ అని కొడతాడు కదా. సో మళ్ళీ హౌస్కి రావాలి కదా. సో ఆ హౌస్ షాట్ కూడా ఇక్కడే తీసుకుంటాం. సో ఇంకంతే. అది 2 డేస్లో మ్యాక్సిమం అయితే 1 డేలో అయిపోద్ది. అది ఫస్ట్ డే మార్నింగ్లోనే అయిపోద్ది. బట్ మేము 2 డేస్ మ్యాక్సిమం 2 డేస్లో అయిపోద్ది. 2 మార్నింగ్స్లో అయిపోద్ది. ఇంకా 3rd మార్నింగ్ వచ్చేసి ఇంకా అక్కడ పరిపూర్ణ లేఅవుట్లో జాగింగ్ పరిగెత్తేది. అది సింపుల్. అది అక్కడ కోడ్ కొట్టాల్సిన అవసరం కూడా లేదు కాబట్టి సింపుల్గా షార్ట్స్ చేసుకుంటాం. ఇక పరిపూర్ణ లేఅవుట్ నుంచి ఇంకా కొద్దిగా ఇక్కడైనా ఇంకా ఇటు వెళ్తున్నట్టు కొద్దిగా చూపిస్తాం షార్ట్స్. చివరికి అతను జాగింగ్ చేసిన తర్వాత అలసిపోతాడు. అలసిపోయిన తర్వాత ఇంటికి వెళ్దామని చెప్పేసి ఫోన్ తీసి
ఇంకా టెలిపోర్ట్ టు మై హౌస్ కొడతాడు. కొట్టిన తర్వాత ఫోన్ జోలు పెట్టుకుంటాడు, చుట్టుపక్కల చూస్తాడు ఎవరైనా చూస్తున్నారా అని చెప్పి. మనల్ని చూసిన తర్వాత ఇంకా మాయమైపోతాడు. మాయమైతే మళ్ళీ హౌస్కి వస్తాడు. హౌస్కి హౌస్లో దృశ్యం అవుతాడు. అంటే మనం చెప్పాం కదా అక్కడే తీసుకుంటామని చెప్పి, ఆ జాగింగ్లోనే అదే ఆ హౌస్ షూటింగ్లోనే ఇది కూడా తీసుకుంటామని చెప్పి. సో మళ్ళీ హౌస్కి వెళ్ళాల్సిన అవసరం అయితే లేదు. సో అంతే. ఇంకా ది ఎండ్, ఇంకా జాగింగ్ సీన్ ఆ 5% షూట్ అనేది అయిపోయింది. మ్యాక్సిమం అయితే 4 మార్నింగ్స్ షూట్ డన్. ఇక ఫోర్త్ డే ఆఫ్టర్నూన్ స్లాట్ కానీ ఈవినింగ్ స్లాట్ కానీ పెట్టుకుంటాం డబ్బింగ్కి, లేకపోతే 5th డే పెట్టుకుంటాం. మ్యాక్సిమం 4th డేని పెట్టేసుకుంటాను. సో మార్నింగ్ షూట్ అయిన వెంటనే మేము వెంటనే ఇంక రెడీ అయిపోయి మేము బయలుదేరిపోతాం డబ్బింగ్కి. సో అదే బెటరు. సో 5th డే వచ్చేసి ఇంకా బయలుదేరిపోతాయి. 5th డే ఇంకేమైనా రిమైనింగ్ ఉంటే, ఇంకేమైనా డబ్బింగ్ పరంగా కావచ్చు, ఇంకా డబ్బింగ్ అవ్వకుండా ఇంకేదైనా తర్వాత రోజు ఇంకేదైనా పెండింగ్ ఉంటే మళ్ళీ మేము డబ్బింగ్కి వెళ్ళి వాళ్ళు మనీ కట్టి మేము చేయించుకోవాలి. సో 5th డే మార్నింగ్ ఇంకా షూటింగ్లో ఇంకేమైనా పెండింగ్ ఉన్నా సరే 5th డే మార్నింగ్ చూసుకొని మొత్తానికి అయితే 5th డేలో వెళ్ళిపోవాలి అందరూ. మ్యాక్సిమం 4th డేకే ప్యాకప్ అయిపోద్ది. 4th డేకే మొత్తం ప్యాకప్ అయిపోద్ది, డబ్బింగ్తో సహా మొత్తం ప్యాకప్ అయిపోద్ది. వచ్చేసి ఇంక 5th డే హ్యాపీగా రెడీ అయిపోయి మా వాటి మేము ఊర్లో వెళ్ళిపోతాం. సో 5th డే కొన్ని ఫోటోలు తీసుకొని ఎవరి ఊరికి వెళ్ళిపోతాం. సో ఇది మా షెడ్యూల్, మా ప్లాన్ జనవరిలో. ఇది అయిపోయిన తర్వాత మేము ఏం చేస్తామంటే ఇంకా మా ఊరికి వచ్చేస్తాం కదా. సో ఇంక నేను ఎడిటింగ్ వాటి అన్నీ ఎడిట్ చేసుకొని మొత్తం జాగింగ్ ముందు ఏం చేస్తానంటే అతనికి ఉదయ్ కిరణ్ అనే అతనికి మా మ్యూజిక్ డైరెక్టర్కి ఈ బ్లూ బాక్స్ని సెండ్ చేస్తాను. బ్లూ బాక్స్ అంటే డ్రగ్స్ సీన్ టు ఎండ్ క్రెడిట్స్ మొత్తం సెండ్ చేస్తాను ఎడిట్ చేసి. అంటే డబ్బింగ్స్ అన్నీ యాడ్ చేసి కొద్దిగా మొత్తం చూసుకొని కరెక్షన్స్ అన్నీ చూసుకొని బ్లూ బాక్స్ సబ్మిట్ చేస్తాను. అతను ఆ లోపల అతను కంపోజ్కి పంపిస్తాను. సో అతను కంపోజ్ చేసే లోపల నేను ఈ జాగింగ్ సీన్ని నేను ఎడిట్ చేస్తాను. నేను ఈ జాగింగ్ సీన్ని ఎడిట్ చేస్తాను. ఎడిట్ చేసిన తర్వాత ఇంకా కలరింగ్ చేస్తాను. ఎడిట్ చేసిన తర్వాత అతనికి ఆ బ్లూ బాక్స్ పంపిస్తారు కదా. సో అదంతా ఓకే అన్న తర్వాత ఈ జాగింగ్ సీన్ ఉంది కదా. సో అదేం చేస్తానంటే మొత్తం సినిమా అంతా పంపిస్తాను. మొత్తం A to Z సినిమా అంతా మొత్తం పంపిస్తాను. మొత్తం A to Z సినిమా అంతా పంపిస్తాను. అతను ఏం చేస్తాడంటే కంపోజ్కి అయితే కంపోజే చేస్తాడు. ఇంకా అతను కంపోజింగ్ పంపిస్తే మళ్ళీ యూట్యూబ్లో ఏం అప్లోడ్ చేయడరే. అతని దగ్గర ఉంచుకున్నా పర్లేదు, కానీ యూట్యూబ్లో అప్లోడ్ చేయకుండా ఉంటే చాలు. అంటే అవేం జరగదు, అతను అలాంటి కాదురే, బట్ మ్యాక్సిమం అయ్యిద్ది. సో కంపోజింగ్ అంతా అయిపోయిన తర్వాత ఆ ఫైల్ అవుట్పుట్ వచ్చింది కదా, అతను పంపిస్తాడు కదా, మొత్తం దాన్ని మొత్తం వేవ్ ఫార్మాట్లో పంపిస్తాడు ఆడియో. సో అప్పుడు దాన్ని ఏం చేస్తాడంటే ఇంకా రిలీజ్ చేయటమే అంతే. సారీ, అది మొత్తం పంపిస్తాడు కదా. సో దాన్ని నేను ఆ ఆడియో తీసుకొని ఆ ఆడియో నేను ఇక్కడ యాడ్ చేస్తాను ఈ సినిమాకి. సో అప్పుడు నేను కలరింగ్ చేసుకుంటాను. కలరింగ్ అనేది చేసుకుంటాను. లేదు అంటే కలరింగ్ చేసి పంపిద్దామా అంటే అవ్వదు. సో జాగ్రత్తగా కలరింగ్ చేసుకోవటం మేలు. సో మ్యాక్సిమం మేము అక్కడ ఉన్నప్పుడే, అంటే మామూలుగా మేము జనవరిలో వెళ్ళినప్పుడే కొంచెం కలరింగ్ చేస్తాం. సో వివాన్ గారు ఎవరైనా వస్తే వాళ్ళతో కలరింగ్ చేయిస్తాను కొద్దిగా. ఈ విలేజ్ సీన్లో కావచ్చు ఏదైనా కొద్దిగా కలరింగ్ చేస్తాను మ్యాక్సిమం బాగా వచ్చినట్టు. సో ఇంక మిగతాది అయితే నేను జాగ్రత్తగా
అతను పంపించేసి ఆడియో ఆ వేవ్ ఫైల్ యాడ్ చేసి అప్పుడు కలరింగ్ మిగతా కలరింగ్ అప్పుడు చేసుకొని దాన్ని రెండర్ చేసి ఇంక ఫైనల్ రెండర్గా ఇంకా రిలీజ్ చేయటమే. సో ఇంతే ఇంకా ఇంతమించి మనం చేయాల్సింది ఇంకేం ఉండదు. ఇంకా సినిమా ఇంకా మార్చిలో కానీ ఫిబ్రవరిలో కానీ రిలీజ్ అవుద్ది సినిమా. సో ఇంకా అప్పుడు జనాలు చూసి ఏమంటారో నాకు తెలియదు, మ్యాక్సిమం అనుకుంటారు. ఓకేనా? ఓకే, ఇంతే వచ్చేసి నా సినిమా వచ్చేసి ఇదనమాట. సో నా సినిమా వచ్చేసి ఇంకా మనకి నెక్స్ట్ ఫిబ్రవరిలో కానీ మార్చిలో కానీ రిలీజ్ అయ్యింది. సో మీరు ఏం చేయాలంటే జాగ్రత్తగా మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకా మీకు చాలా సినిమాలు తీసాను యాక్చువల్గా ఇంత ప్రీవియస్గా, అవి కూడా మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో సినిమా చేయాలంటే చాలా ఇంట్రెస్ట్ ఉండాలి, డెడికేషన్ ఉండాలి. సో చాలా మంచిగా మీకు నాలెడ్జ్ ఉండాలి. సో అప్పుడే మీరు సినిమాని చేయగలరు. సో ఇంకా మీకు సినిమా ఎలా చేయాలో తెలియకపోతే మాత్రం మీరు చేయండి. 1-2-3 షార్ట్ ఫిల్మ్స్ చేస్తే ఆటోమేటిక్గా మీకు ఎక్స్పీరియన్స్ అనేది అదే వచ్చింది. సో మర్చిపోకుండా ఈ విషయం మాత్రం మీరు గుర్తుంచుకోవాలి. సో ఇంకా మనకు చాలా ఉన్నాయి చెప్పాల్సినవి. ఇంకా నేను ఫర్దర్ వీడియోస్లో మీకు ఖచ్చితంగా చెప్తాను. సో మ్యాక్సిమం అయితే మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదన్నమాట. ఖచ్చితంగా అయితే మీకు అన్ని వీడియోస్ అయితే నేను కవర్ చేస్తాను. ఓకేనా? సో ఇది మనం చూడాల్సిన ఫస్ట్ వీడియో ఇది వచ్చేసి. సో నాకు ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సో కుదిరితే మీ యొక్క ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. సో మీ యొక్క ఫ్రెండ్స్కి కూడా ఎవరికైనా సినిమా ఇండస్ట్రీకి వెళ్ళాలంటే సో వాళ్ళకి కూడా ఈ యొక్క నా యొక్క వీడియో అనేది షేర్ చేయండి. సో వాళ్ళు కూడా చూస్తారు, వాళ్ళకి కూడా యూస్ అవుతుంది. సో ఖచ్చితంగా మీరు లైక్ చేసుకోండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసుకోండి. ఇంకా మీ ఫ్రెండ్స్కి కూడా నా యొక్క వీడియోని లింక్ని షేర్ చేయండి, లేదా నా ఛానల్ లింక్ని షేర్ చేయండి. వాళ్ళు చూస్తారు, వాళ్ళు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుంటారు. సో నాకు మీ సపోర్ట్ కావాలి, మీకు నేను సపోర్ట్ ఇస్తాను. అది నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అంతా మీకు చెప్తాను. ఏమైనా సినిమా అవకాశాలు ఉంటే కూడా మీకు వెంటనే మీకు ఇన్ఫామ్ చేస్తాను. సో అందుకని మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఉండాలి. సో ఎందుకంటే రేపు ఏ అవకాశాలు ఉంటాయో తెలియదు. రేపు ఏమైనా అవకాశాలు వచ్చినా సరే మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తున్నారు అనుకోండి, సో రేపు మీకు ఇన్ఫామ్ చేసినప్పుడు మీరు అవకాశాన్ని మీరు దక్కించుకోవచ్చు. సో మీరు అవకాశాన్ని మీరే చేయొచ్చు. సో అందుకని మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు సినిమా ఇండస్ట్రీలో ఏమైనా అప్డేట్స్ ఉన్నా సరే, ఏమైనా సినిమా ఛాన్సెస్ ఉన్నా సరే, ఏమైనా ఆర్టిస్టులుగా లేదా డైరెక్టర్గా ఏదైనా ఉన్నా సరే మీకు వెంటనే ఇన్ఫామ్ చేస్తాను. సో అలా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. సో వాళ్ళకి కూడా నచ్చితే చూస్తారు, వాళ్ళకి కూడా మీతో పాటే వాళ్ళు కూడా వస్తారు. కాబట్టి సో నాకు మీ సపోర్ట్ కావాలి, అలాగే నేను మీకు సపోర్ట్ ఇస్తాను. ఓకేనా? సో ఈ సినిమా ఇంకా ఫర్దర్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా చేస్తాను. నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ స్క్రీన్ అంటే ఏంటి, అసలు మనకి ఒక సినిమాని ఒక షార్ట్ ఫిల్మ్ని అసలు ఎలా చేయాలి, ఎంత క్వాలిటీతో ఎలా చేయాలి, అసలు ఎడిటింగ్ ఎలా చేయాలి, అసలు ఇప్పుడు డబ్బింగ్ ఎలా చెప్పాలి, ఇవన్నీ కూడా మీకు నెక్స్ట్ వీడియోలో అయితే మీకు తెలియజేస్తాను. సో మర్చిపోకుండా మీరు ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి. సో ఇంకా మనకు చాలా ఉన్నాయి టాపిక్స్. సో అవన్నీ కూడా మీకు చెప్తాను. సో ఇంకా మనకి ఇంకో వీడియోలో ఉన్నాయంటే చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ అయితే ఉన్నాయి సినిమా గురించి. సో ఇంకా చాలా తెలుసుకోవాల్సిన చాలా ఉంది. నాకు మొత్తం తెలుసని చెప్పట్లేదు, నాకు తెలిసిన కొద్దిగా మీకు తెలియజేస్తాను. నాకు జరిగిన నా ఎక్స్పీరియన్స్లో నేను చేసిన షార్ట్ న్యూస్, నా ఎక్స్పీరియన్సు, నేను ఎదురైన తీపి అనుభవాలు, చేదు అనుభవాలు, అవన్నీ కూడా మీకు తెలియజేస్తాను. సో అవన్నీ కూడా మీకు యూస్ అవుతాయి. రేపు మీకు అలాంటివి ఏమైనా సిచ్యువేషన్స్ వస్తే మీకు నేను చెప్పిన మాటలు మీకు గుర్తొచ్చి మీరు ఆ సిచ్యువేషన్స్ నుండి తెప్పించుకోవచ్చు. సో అందుకే నేను చెప్తాను, నేను చాలా తెలుసుకుంటాను. అంటే ఇంతవరకే నేను ఆగిపోను, ఇంకా తెలుసుకుంటూ ఉంటాను. నేను తెలుసుకున్నది ప్రతి విషయం కూడా మీకు నా వీడియోస్ ద్వారా మీకు తెలియజేస్తుంటాను. సో అందుకని మీరు నాకు ఏం చేయాల్సిన అవసరం లేదు. మీరు నాకు రూపాయి కూడా ఇవ్వాల్సిన డబ్బులు కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. నేను మిమ్మల్ని నాకు గూగుల్ పే చేయమనో, లేకపోతే ఫోన్పే చేయమనో, లేదా నా బ్యాంక్ అకౌంట్లో ఏమని చెప్పి చెప్పట్లేదు. మీరు నాకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. జస్ట్ నొక్కటమే, మీకు రూపాయి ఖర్చు కాదు, ఏం కాదు. జస్ట్ ఫోన్లో నొక్కటమే సబ్స్క్రైబ్. కింద మీకు సబ్స్క్రైబ్ బటన్ రెడ్ కలర్లో మీకు సబ్స్క్రైబ్ అని ఉంటుంది.
సో మీకు ఆ సబ్స్క్రైబ్ని మీరు నొక్కండి. తర్వాత ఆ పక్కన బెల్ ఐకాన్ వచ్చింది, బెల్ బటన్, ఆ బెల్ నొక్కండి. సో అండ్ అలాగే నా వీడియో లైక్ చేయండి, అంతే. మీకు రూపాయి నష్టం లేదు, మీకు లాభం కూడా ఉంటుంది. లాభం ఉంటుంది కానీ నష్టం ఉంటుంది. ఎందుకంటే మీకు చాలా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు సినిమా అంటే. ఈ విషయం తెలియక చాలామంది అసలు చాలామంది ఏం చేస్తారంటే వ్యూవర్స్ వీడియోస్ చూస్తారు కానీ లైక్ చేయరు, సబ్స్క్రైబ్ చేయరు. సో అలాంటప్పుడు ఆ వీడియోస్ అప్లోడ్ చేసే అతనికి అయితే చాలా సాటిస్ఫాక్షన్ ఉండాలి కదా. సో సాటిస్ఫాక్షన్ లేకపోతే ఎలా చెప్పండి. సో ఈ విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి ఖచ్చితంగా. ఇంకా అయితే ఈ వీడియో వచ్చేసి యాక్చువల్గా ఈ వీడియో లెంత్ వచ్చేసి చాలా ఎక్కువ ఉంది. బట్ మీరు మొత్తం ఒకేసారి చూడమైనా సరే అప్పుడప్పుడు కొద్ది చూసుకుంటూ ఉండండి. సో దీనివల్ల మీకు ఏంటంటే ఎక్కువ యూస్ అనేది ఉంటుంది అది. సో మొత్తం చూడమాకండి, మీకు వీలున్నప్పుడల్లా కొద్ది చూస్తూ ఉండండి. సో సపోజ్ ఇప్పుడు మీకు ఫ్రీగా ఉన్నారనుకోండి, ఒక 10 minutes చూడండి. తర్వాత మళ్ళీ ఎప్పుడైనా ఫ్రీ ఉన్నప్పుడు ఇంకో 10 minutes, అలా మొత్తం 60 minutes కాబట్టి ఒక 6 సార్లు చూసుకోండి, లేదా మొత్తం ఒకేసారి చూడండి, మీ ఇష్టం ఎంత చూసుకోండి. సో ఈ వీడియో లెంత్ ఎక్కువ ఉంది కాబట్టి మీరు స్కిప్ చేయకుండా చూడండి, అది అంటుంది నేను. నాకు కావాల్సింది అది, అందుకే మీకు ఇలా చెప్తుంది. సో నెక్స్ట్ నుండి ఇలా 1 hour వీడియోస్ చేస్తూ ఉంటాను, ఇంకా 2-3 వీడియోస్ చేస్తుంటాను. మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం నాకు కావాలి, ఓకేనా. మర్చిపోకుండా నా ఛానల్ని ఇంకా మీరు షేర్ చేయండి. అలాగే మీకేమైనా సినిమా పరంగా ఏమైనా డౌట్స్ ఉన్నా సరే, ఏమైనా డౌట్స్ క్లారిఫై చేసుకోవాలన్నా సరే మీరు నా యూట్యూబ్ వీడియోస్ కింద కామెంట్ చేయండి, ఏ వీడియో కిందైనా కామెంట్ చేయండి, మీకు వెంటనే రిప్లై ఇస్తాను. మీకు ఖచ్చితంగా వెంటనే మీకు రిప్లై ఇస్తాను. సో మీకు ఏ డౌట్స్ ఉన్నా సరే అడగండి. సో అండ్ అలాగే చాలామంది నా కాంటాక్ట్ నెంబర్ అయితే అడుగుతున్నారు, బట్ నా కాంటాక్ట్ నెంబర్ అయితే నేను ప్రస్తుతానికి అయితే ఎవరికి ఇవ్వను. సో కొంచెం నా ఛానల్ సబ్స్క్రైబర్స్ బాగా ఎక్కువ వచ్చిన తర్వాత అప్పుడు నేను ఇస్తాను నా కాంటాక్ట్ నెంబరు. ఎవరికైతే ఇవ్వను, ఎందుకంటే ఒక్కసారి ఇచ్చానంటే మాత్రం వాళ్ళు ఇంకా ఫోన్ చేసి ఇబ్బంది పెడతా ఉంటారు. సో మీరు ఒకవేళ నా నెంబర్ కనుక్కున్నా సరే నేను ఎత్తాను అనమాట, ఎట్టి పరిస్థితుల్లో ఎత్తాను నేను. సో ఇది మాత్రం నేను చెప్పేస్తాను ఇప్పుడే. సో మీరు ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా సరే, నాకు వాట్సాప్ మెసేజ్ చేసినా సరే నేను ఒకవేళ చూస్తాను కానీ రిప్లై మాత్రం ఇవ్వను. అది మీరు ఏదైనా అనుకోండి. సో ఎందుకంటే ఒక్కసారి నేను ఫోన్లు ఎత్తడం, రిప్లైలు ఇవ్వడం జరిగిందంటే ఇంకా నన్ను పట్టుకుంటూనే ఉంటారు, ఇంకా నన్ను వదలరు, ఇంకా అడుగుతూనే ఉంటారు, ఏ పడితే ఇంకా విసిగిస్తూనే ఉంటారు. సో త్వరలోనే నేను కాంటాక్ట్ నెంబర్ కూడా ఇస్తాను త్వరలో, కానీ మనీ పే చేస్తేనే నా నెంబర్ అని చెప్పి త్వరలో మెంబర్షిప్ ఫీచర్ అనేది పెడతాను. సో అప్పుడు మీరు నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. సో అందుకనే మీరు నా యూట్యూబ్ వీడియోస్ కింద ఎక్కడైనా సరే నాకు కామెంట్స్ చేయండి, మీకు ఏ డౌట్స్ అయినా సరే నా కామెంట్స్ రూపంలో అడగండి, మీకు వెంటనే రిప్లై ఇస్తాను, ఓకేనా. సో ఇవాళ ఈ వీడియోలో అయితే ఇది వచ్చేసి ఇదనమాట. సో ఇక శుభం.